ఉంది. లేదు 10-20 లక్షలు నేను ఖర్చు పెట్టినప్పటికి కూడా అది ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి, ఆ సెంటర్‌లో ఏదైనా సక్సెస్ లేదంటే నా ఎదురుగా ఏదైనా షాప్ పెట్టిన కాంపిటీషన్ వచ్చినా అప్పుడు బిజినెస్ అనేది డల్ అవుతుంది. నాకు ఆ సమయంలో అనిపిచ్చి కొందుకు ఎందుకో వెనకడుగేశాను. లేదు ఏదైనా మొండిగా నేను 10, 20 లక్షలు ఖర్చు పెట్టి షాప్ పెట్టినప్పటికి గూడా 9 గంటల నుంచి దాదాపు 11, 12 గంటల దాకా షాప్‌లోనే ఉండాల్సొస్తది. పెళ్ళిళ్ళు, పండగలు, సినిమాలు, షికారులు ఏముండేవి గాదు. కాలేజ్ డేస్‌లో కూడా నేను పెద్దగా ఎంజాయ్ చేసిందేం లేదు. అప్పుడు అలానే ఉండి, ఇప్పుడు అలానే ఉండి ఏదో ఒకటి చేస్తున్నప్పుడు మనం ప్రశాంతమైన లైఫ్ లేకుండా ఈ జైలు జీవితం మనం ఎక్కడ ఆహ్, భరిస్తాం జీవితాంతం అని చెప్పేసి ఉద్దేశంతో ఓకే. ఫార్మసీది మనం రన్ చేయలేము. ఎందుకంటే ఎక్కువ ఇన్‌కమ్ మనం పెట్టుబడి పెట్టినప్పుడు కూడా లాస్ అయితే జీవితం అనేది ఎక్కడికి వెళ్ళిపోతది. లేదంటే ధైర్యంగా ముందుకెళ్ళినా గూడా అన్ని అవర్స్ మనం ఒకే చోట కూర్చొని చేయలేమని డిసైడ్ అయ్యి ఇంకా హాస్పిటల్ ఫీల్డ్‌లోనే రన్ అవుతున్నాను. హాస్పిటల్ ఫీల్డ్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎక్కువ నేను ఎక్కడున్నా గూడా వర్క్ మైండెడ్‌గా ఉంటది. ఎవరి చేత మాట అనిపించుకునే వ్యక్తిని గాదు గాబట్టి, నా వర్క్ నేను జేసుకొని అక్కడి నుంచి వచ్చేవాడిని. ఎందుకంటే హాస్పిటల్ ఫీల్డ్ అంటే మీకు తెలుసు చాలా విషయాలు జరుగుతా ఉంటాయి. కానీ ఉంటే నేను ఫార్మసీలో ఉండేవాడిని. లేదంటే ఇంట్లో ఉండేవాడిని గాని. అంతేగాని ఏదైనా వేరే వాళ్ళతో మాట్లాడటం గాని, ఎలాంటి అలా ఉండటం గాని ఏమి ఉండదు. అందుకోసమని మా డాక్టర్ గారు గూడా చాలా గౌరవిస్తారనమాట. మేమేదన్నా 4, 5 రోజులు లీవ్ పెట్టినా చెప్పకుండా లీవ్ పెట్టినా కూడా మమ్మల్ని పట్టించుకోడు. హాస్పిటల్ అందరికి స్టాఫ్ మీటింగ్ జరిగినప్పటికి గూడా ఆ ఫార్మసీలో మేమిద్దరం ఉంటాం. ఫార్మసీలో మమ్మల్ని స్టాఫ్ మీటింగ్ పిలవరు. ఎందుకంటే వర్క్ అని ఇబ్బంది లేకుండా చేస్తున్నారు వాళ్ళు. ఎలాంటి సమస్య గాని, ఎలాంటి ఇబ్బంది గాని మా దాకా రాకుండా ఫార్మసీని చాలా చక్కగా రన్ చేస్తున్నారన్న ఉద్దేశంతో మమ్మల్ని స్టాఫ్ మీటింగ్ పిలిచేవాళ్ళు గాదు. ఏదైనా లీవ్ కావాలన్నా మేము డాక్టర్స్‌ని అడిగేవాళ్ళం గాదు. మాకంత అవకాశం ఇచ్చారనమాట. ఎందుకంటే అంత ఆ విధంగా మేము వర్క్ చేసేవాళ్ళం. చేసినప్పుడు అంత నమ్మకాన్ని కూడబెట్టుకున్నాం. తర్వాత మాకు డ్యూటీ గూడా 15 రోజులే ఉంటది. అంటే డాక్టర్స్ అవకాశం లేదు. మేము మాట్లాడుకొని మేము ఓన్‌గా తీసుకున్నాం. ఇద్దరు ఎందుకు ఒకళ్ళు ఉందాం ఒక 15 రోజులు, ఒకళ్ళం ఒక 15 రోజులు చేసుకుందాం. కొంచెం రెస్ట్ ఉంటది. ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటదని మేము అనుకోని ఫార్మసీలో ఇద్దరము 15 రోజులే నా డ్యూటీ ఉండేది. 15 రోజులు నా డ్యూటీ ఉండేది గాదు. ఆ 15 రోజులు ఏం చేశానంటే 15 రోజులు ఫుల్‌గా డ్యూటీ చేసేవాడిని. ఆ డ్యూటీ చేసే టైంలో ఐబామ్‌లో ఆహ్, వైఫై ఫ్రీగా ఉండేది. ఐబామ్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునేవాడిని. ఆ మిగతా 15 రోజుల టైం ఏదైతే ఉందో, ఆ 15 రోజుల టైంలో ఆ సినిమాలు చూసుకుంటా ఉండేవాడిని. ఏ సినిమా రిలీజ్ అయితే అది ఐబామ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవటం, లేదంటే ఆ సినిమాలు అయిపోయినాయంటే ఊరక హాస్పిటల్‌కి సరదాగా ఒక గంటెళ్లి మళ్ళీ ఒక 2 సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవటం. అలా లైఫ్ సాగుతా ఉండేది. అదే విధంగా ఖాళీ టైంలో ఎక్కువ నాకు రాజకీయం అంటే ఎందుకో మరి చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఆ ప్రభావం పడిందో తెలవదు గానీ, చిన్నప్పటి నుంచి కొంచెం రాజకీయంగా పిచ్చి ఉండేది. ఏమో తెలవదు. ఆ పిచ్చనేది నాకు అలవాటైంది. జగన్ వీడియోలు నేను ఎక్కువ చూస్తా ఉండేవాడిని. ఎందుకో స్టార్టింగ్ నుంచి తన అంటే ఇంట్రెస్టు. ఆ జగన్ వీడియోలు ఎక్కువ చూస్తా ఉండేవాడిని. లైఫ్ అలా ఉండేది. ఒక 2 ఐబామ్ సినిమాలు, 4 జగన్ వీడియోసు. ఈవినింగ్ టైమ్‌లో సాయన్న మేము సరదాగా ఎళ్లి ఏదో ఒక టిఫిను ఇలా చేసుకుంటూ లైఫ్ అలా ఉండేది. ఇంక లైఫ్ ఇది గదా! చాలా ఆత్మగా ఉండేది అనుకునేవాళ్ళం. ఎందుకంటే పెద్ద గోల్స్ గాని, డ్రీమ్స్ గాని ఏముండేవి గాదు. నేను నేను జీవించే లైఫే మంచి లైఫ్, బెటర్ లైఫ్ అనుకునేవాడిని. ఎందుకంటే నా చుట్టూ అలాంటి వ్యక్తులే ఉండేవాళ్ళు. ఓ 10, 20, 30, 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉండేవాళ్ళు గాబట్టి అందరూ నేను గొప్ప, ఇంకేం కావాలి? సినిమాకెళ్ళాలనుకుంటే సినిమాకెళ్తున్నాను. ఏదైనా తినాలనుకుంటే తినగలుగుతున్నాను. లేదంటే ఎక్కడికన్నా ఎళ్ళాలంటే ఆలోచించకుండా ఎళ్ళగలుగుతున్నాను. ఇంకెందుకంటే లైఫ్‌కి ఏం గావాలి? చాలు అని ఒక గోల్ గాని, ఒక బాధ్యత గాని లేకుండా అలా జీవిస్తూ ఉండేవాడిని. ఆ క్రమంలో ఆహ్, ఆనంద్, ఆనంద్ ద్వారా నాకిది పరిచయమైంది. ఆధార్ కార్డు పంపించమంటే, ఏంట్రా అంటే, "ఒక మంచి బిజినెస్ ఉంది. నీతో తర్వాత కలిసినప్పుడు మాట్లాడతాను" అని జెప్పి మాట్లాడినప్పుడు, "మంచి బిజినెస్ ఏంట్రా? ఏం నాయనా ఏం చేస్తున్నావంటే" "నేను తర్వాత మాట్లాడతారా నువ్వు పంపించంటే" పంపించాను. ఎందుకంటే ఆధారు సరే ఆధారే గదా అడిగింది. మనమేం మనీ అడగలేదు గదా! ఆధారే గదా! ఆధార్ ఎలాగో సెల్ఫ్‌లో ఖాళీగా ఉంది. దాని ద్వారా ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఆ చదివిన పట్టాలు, డిగ్రీలే ఏం చేసుకోవాలో తెలవక ఆ బీరువాలో మూలన పడి ఉన్నాయి. ఇంక ఆధార్ మట్టి ఖాళీగానే ఉంది గదా! అదేదో బిజినెస్ అన్నాడు తనకేమన్నా హెల్ప్ అవుతదేమో అని జెప్పి ఉద్దేశంతో తనకి ఆధార్ ఇచ్చాను. ఎందుకంటే తనకేదో నేను అవకాశం ఇస్తున్నట్టు భావించాను. ఎందుకంటే అప్పుడు నేను మేధావిని అనుకునేవాడిని.
అంటే నేను స్వయం ప్రకటిత మేధావిలాగా ఫీల్ అయ్యేవాడిని. అంతా నాకే తెలుసు. నేనే తుపాకీని అనుకుంటా జీవించేవాడిని కాబట్టి, అందులో హాస్పిటల్ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళకి ఇంకొంచెం ఉంటది. ఆధార్ కార్డ్ ఖాళీగానే ఉంది గదా! దానివల్ల ఏం ఉపయోగం లేదు. చివరికి రేషన్ గూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు గాబట్టి, ఆధార్ కార్డ్ ఖాళీగుంది. అడిగాడు గదా! ఫ్రెండ్ ఫీల్ అవుతాడు గదా! అని జెప్పి ఆధార్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత 2 రోజులు ఆగిన తర్వాత ప్రోడక్ట్ తీసుకోవాలిరా ఐడీ యాక్టివేషన్ అవ్వాలంటే, ఏం ప్రోడక్ట్ నాయనా? ఏంటి సంగతి? అసలు ఏం జేస్తున్నావు? ముందే ప్రోడక్ట్ తీసుకోవాలి. ఇలా లిటిగేషన్ ఉందంటే నేను ఆ ఆధార్ కోడ్ ఇచ్చేవాడిని గాదు. ఏందో మొత్తానికి లాగుతున్నావంటే, లేదురా నేను తర్వాత జెప్తాను. ప్రొడక్ట్ చాలా బాగున్నాయి అని జెప్పేసి అన్నాడు. తర్వాత ప్రొడక్టులు తీసుకున్న తర్వాత ప్రొడక్టులు కొంచెం మంచిగా అనిపిచ్చింది. కొన్ని ప్రొడక్టులు డిష్ వాష్ ఇలాంటివి మా మిసెస్‌కి నచ్చటం. ఓకే. బానే ఉంది. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ప్రొడక్టులు మళ్ళీ కదిలిచ్చాడు. ఉన్నయా? అయిపోయినియిరా అంటే అయిపోవస్తన్నయి అన్నప్పుడు, సరే మళ్ళీ తీసుకోరా చాలా మంచి ప్రొడక్టులు. అది గాక నువ్వు గ్యాస్ట్రిక్ అంటున్నావు గదా! 4, 5 సంవత్సరాల నుంచి మా మిసెస్‌కి ఎంజాయ్ తగ్గింది. నువ్వు గూడా ఒకసారి ట్రై జెయి అంటే, సరేనని జెప్పి తీసుకున్నాను. ఎందుకంటే ఏదైనా మంచే జెప్తాడు. ఎందుకంటే మేము దాదాపు 16 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఎక్కడికెళ్ళాలని, ఏం జేయాలని ఇద్దరం కలిసే జేస్తాం. ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకుంటా ఉంటాం. అందుకని సరే మంచే జెప్తాడు గదా! అని చెప్పి నమ్మకంతో తీసుకున్నాను. అలోవెరా, ఆమ్లా క్యాప్సూల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక 20 రోజుల తర్వాత నాకు గ్యాస్ట్రిక్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టింది. నేనేమనుకున్నానంటే గ్యాస్ట్రిక్ నేను టైంకి తినటం వల్ల, లేదంటే బయట ఫుడ్ ఈ మధ్య రీసెంట్‌గా తగ్గించడం వల్ల తగ్గిందేమో అనుకున్నా. కానీ 20 రోజులకి నాకు గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గింది. కానీ నేను 5, 6 సంవత్సరాల నుంచి ప్యాంటిన్ అనే టాబ్లెట్ వాడేవాడిని. మరీ ఇబ్బందిగా ఉంటే ప్యాంటిన్ ఎల్లా అనే టాబ్లెట్ యేసుకునేవాడిని. యేసుకున్నంత సేపు బాగుండేది. తర్వాత ప్రాబ్లమ్ అలానే ఉండేది. బహుశా ఇలానే కంటిన్యూ చేయాలని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉండేవాడిని. కానీ నాకు ఇక్కడ 20 రోజులకే కొంచెం తగ్గింది. తర్వాత నెలన్నరకి ఒక ఆయిల్ డబ్బా ఒకటైపోయి, రెండో డబ్బా అయిపోయి, అలోవెరా కాంబోటిక్స్ క్యాప్సూల్ అయిపోయేలోపు నాకు గ్యాస్ట్రిక్ అనేది లేదు. అక్కడ కొంచెం నాకు నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే దాదాపుగా నాకు 12, 13 సంవత్సరాల మెడికల్ ఎక్స్‌పీరియన్స్. నా చేతుల ద్వారా ఎంతో మందికి, వేల మందికి మెడికేషన్ ఇచ్చాను. కానీ వాళ్ళకి దగ్గలా, నాకు దగ్గలా. కానీ ఇక్కడ తగ్గిందంటే అది మంచుంటే గదా! అప్పటిదాకా నిజంగా తౌడు ద్వారా తీశారా? నిజంగా డైరెక్ట్ సెల్లింగా? లీగాలిటీ, రిటర్న్ పాలసీ ఏం జూడల. ఫస్ట్ తన కోసం వాడాను. తర్వాత నాకు తగ్గిందంటే మంచుంటే గదా! ఆ ఒక్క పాయింటే పట్టుకున్నాను. ఎందుకంటే అప్పటిదాకా నేను ఎన్నో గ్యాస్ట్రిక్ చాలా క్యాప్సూల్స్ మింగున్నాను. స్టార్టింగ్ జెలిసిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ర్యాంటాక్, ఒమేజీ, ప్యాంటాప్, రాబిప్రజోల్, ఎక్స్‌మోప్రజోల్, ప్యాంటినెల్, ప్యాంటిన్ డి ఇలా డబుల్ కాంబినేషన్ వాడేవాడిని. చివరికి సుక్రాపిల్ అనే సిరప్ ఉంటది. అది గూడా తాగేవాడిని. అలాంటి నాకు వా నెలన్నరకే తగ్గిందంటే ఇదేందో మంచుంటే గదా! అని ఆ ఒక్క పాయింట్ పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత ఓకే. బానే ఉంది. ప్రొడక్ట్‌లు కంటిన్యూ చేయాలనుకోని ఇంట్రెస్ట్ ఆ రోజు కలిగింది. కలిగిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. నాయనా ప్రొడక్ట్‌లు అయిపోయినాయి మళ్ళీ తీసుకొచ్చిరని. అనేలోపు అయ్యా మేధావి నువ్వు ప్రొడక్ట్‌లు అయిపోతే షాప్‌కెళ్ళి తీసుకొచ్చుకోవటమే. నేనేమి ఇల్లు తిరిగి ప్రొడక్ట్‌లు ఇచ్చేవాడిని కాదు. సేల్ చేసే వ్యక్తిని కాదు. ఒక మంచి ప్రొడక్ట్ నీకు పరిచయం చేశాను. వాడుకోవాలనుకున్నాం కాబట్టి షాప్‌కెళ్ళి తీసుకో. షాప్ అడ్రెస్ తెలుసు కదంటే, సరేనని చెప్పి తీసుకుందాం అనుకున్నాను. తర్వాత ఫోన్ పెట్టేసే క్రమంలో ఆనంద్ ఒక మాట అన్నాడు. "ఒక మంచి బిజినెస్ ఉందిరా. ఎలాగో ప్రొడక్ట్‌లు నచ్చినాయి అంటున్నావు, వాడుకోదలుచుకున్నావు. కానీ పార్ట్ టైమ్ చేసుకుంటే డబ్బులున్నయిరా" అన్నాడు. "నీకు దండంరా నాయనన్న." ఆ మాట అన్న వెంటనే "నీకు దండంరా నాయనా ఇలాంటి ఆటిలో లాగొద్దు. ఎందుకంటే తను చదువుకునే రోజుల్లో ఒక 10,00,000 పోగొట్టాడనమాట. ఇలాంటి ఒక చిన్న దాంట్లో జాయిన్ అయ్యి ఒక 10, 15 లక్షలు పోగొట్టుకొనున్నాడు. ఇలాంటి ఏదో మొత్తానికి తీసుకొస్తున్నావు. ఒకసారి నష్టపోయావు. మళ్ళేదో ప్రశాంతంగా ఉన్నావు. నువ్వు నష్టపోయేది గాక మళ్ళీ నన్నేదో నష్టం చేయాలనుకుంటున్నావు. ఇలాంటి దాంట్లో లాగొద్దు. ఏదో ప్రొడక్ట్‌లో వాడుకోమన్నావు. నీ మీద నమ్మకంతో వాడుకున్నాను. బాగుంది గాబట్టి కంటిన్యూ జేస్తా. ఇంకా అక్కడితో ఆపేసేయి. లక్షల, కోట్లు గాని నాకేమొద్దు. ఎందుకంటే జాబ్ విషయంలో నాకు ఇబ్బంది లేదు. మనీ విషయంలో గూడా ఇబ్బంది లేదు. ఇలాంటి ఆటిలో నన్ను లాగొద్దంటే, లేదురా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు. అర్థం లేదు, అర్థం లేదు నాయన మహానుభావ. నీకు దండం, నీకు నమస్కారం అని చెప్పి సరదాగా నవ్వుతూ ఫోన్ పెట్టేసాను. నాకు పనుందని జెప్పేసి. ఫోన్ పెట్టేసిన తర్వాత 2 డేస్, 3 డేస్ తర్వాత ఇంటికొచ్చాడు. "ఏం నాయనా ఏంది ఇంటికొచ్చావు? ఖాళీగా ప్రశాంతంగా" అంటే, "రేపు మీటింగ్ జరుగుతుంది ఇక్కడి దాకా రారా" అన్నాడు. ఏదో మొత్తానికి నన్ను బజార్న బడేయాలనుకుంటున్నావు. ఏదో నేను బాగా నీకు చూడలేకపోతున్నట్టున్నావు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో కొంచెం ఒక ప్లాన్‌గా ఉండేది నేనే. ఏ విషయంలో గూడా ముందుగా చాలా ప్లాన్‌గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగా ఆలోచించి ముందుగా ఎళ్తా ఉంటాను.
ఎవరి దగ్గర చేతులు చాపకుండా అలా లైఫ్ సెట్ చేసుకుంటూ పోతున్నా నాకు తెలిసి కూడా. అందుకని మొత్తానికి ప్రశాంతంగా బతకటం నీకు ఇంట్రెస్ట్ లేదట్టుంది, మొత్తానికి రోడ్డును పడేసేదాకా ఊరుకునేటట్లు లేవంటే, లేదురా సరే బిజినెస్ అవన్నీ తీసే, సరే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలే, ఇబ్బంది ఏం లేదు, బలవంతం ఏం లేదు. కాకపోతే నేను ఒక్కనే వచ్చాను రా, సురేష్ సార్ అని ఒక ఆయన పిలిచారు, నేను ఒక్కనే వచ్చాను, ఊరకు తోడుకురా, వెస్టేజ్ అన్ని పక్కన పెట్టేసి అంటే, సరే తోడు అన్నాడు కదా, అందులో ఇంటి దాకా వచ్చాడు, ఫీల్ అవుతాడని చెప్పేసి సరే పద అని చెప్పేసి బయలుదేరాను. బయలుదేరిన తర్వాత నాకు సాయన్ని గుర్తొచ్చాడు, సాయనికి కాల్ చేశాను. అంటే ఆయనకి ఏదో మంచి చేయాలని కాదు, సాయన్ని కూడా పిలిపిస్తే ఏదో ఒక వంక చెప్పి ఇద్దరం కలిసి బయటికి రావచ్చనే ఉద్దేశంతో సాయనికి కాల్ చేశాను. సాయన్ అప్పుడు మార్కాపురం డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. ఏందబ్బా ఏ మీటింగ్, ఎందుకు మొత్తానికి ఇద్దరు ఏదో చేయను అంటున్నారు, మొత్తానికి ఏదో ఎందుకు ఇలాంటి నన్ను ఎందుకు ఇరికిస్తారు మీరు, ఏదో ప్రశాంతంగా రిప్రజెంటేటివ్ చేసుకున్నా, నేను రాలేనులే, ఇప్పుడు దాకా తిరిగి నడువును పోయినాయి అన్నాడు. లేదు నువ్వు మర్యాదగా రా అంటే, కొంచెం నేను అగ్రెసివ్ మాట్లాడతాను ఫ్రెండ్స్ ఎవరితో కూడా, ఏదన్నా నేను చెప్పింది వినకపోతే, ఏం లేదు నువ్వు పక్కన పెట్టేసి నువ్వు మీటింగ్ రా ముందు, ఆ నేనే వెళ్తున్నప్పుడు నీకేమని చెప్పి అన్నప్పుడు, సరే ఈ అబ్బాయి సీరియస్ అవుతున్నాడు అని చెప్పి తను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్నాం, లాస్ట్ వరుసలో కూర్చున్నాం, నెగిటివ్ థాట్స్ తోని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అక్కడ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. మీటింగ్ స్టార్ట్ అయింది. చాలా మంది లీడర్స్ 10,000, 20,000, 30,000, 40,000 అని చదువుకునే వ్యక్తులు కూడా చెక్కులు చెప్తా ఉన్నారు. మేము వెనకుండి నేను నవ్వుతా ఉన్నా, దిగిందిరా నాయన ట్రైనింగ్ బ్యాచ్, అమ్మ 4 డిగ్రీలు చదివి ఇన్ని సంవత్సరాలు జాబులు చేస్తుంటే మనకి 30,000, 40,000 వచ్చేలోపు సరిపోతా ఉంది. వీళ్ళు ఏం చదువుకోలేదు అంటున్నారు, ఆ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం అంటున్నారు, ఒక్కొక్కరు 30,000, 40,000 చెప్తున్నారు. 30,000, 40,000 చెప్తూ ఆ, వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇది డూపు కాకపోతే ఏముంది, బాగా ఎవరో ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పి అనుకుని నవ్వుకుంటున్నాం. నవ్వుకున్న తర్వాత తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చారు చివరిలో. గురువు గారు వచ్చిన తర్వాత సారు మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. ఇంకా మాట్లాడిన తర్వాత చివరిలో సార్ ఒక మాట అన్నాడు, నీకు 40,000 వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, 1,00,000 వస్తున్నాయి, బాగానే ఉంది లైఫ్, ఎందుకంటే లైఫ్ ఏముంది అనుకుంటున్నారు. కానీ నువ్వు అనే వ్యక్తి చేయలేకపోతే, చేత కాకపోతే, ఏదైనా ఇబ్బంది అయ్యి ఆగిపోతే ఆ 40,000, 50,000, ఆ 1,00,000 వస్తాయా? మరి రానప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందని క్వశ్చన్ వేసినప్పుడు కొంచెం ఆలోచన రియలైజ్ అవుతా ఉన్నాను. మళ్ళీ ఇంకా ఇంకేం చెప్పేసి ఓవరాల్ గా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకేం అర్థమైందంటే, ఇక్కడ ఎక్కడ నష్టపోయేది లేదు, నష్టం చేసేది లేదు, మోసపోయే అవకాశం లేదని చెప్పి అర్థమైంది. ఎందుకంటే కొంతమంది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది లీడర్స్ తో మాట్లాడినప్పుడు, ఆ, ఉమ్, కొంతమంది లీడర్స్ గా సురేష్ సారే మాట్లాడారు నాతో మీటింగ్ అయిపోయిన తర్వాత, రమేష్ సార్, సురేష్ సారు మాట్లాడిన తర్వాత మళ్ళీ సురేష్ సార్ కొంచెం క్లారిటీ ఇచ్చాడు. కొంచెం క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన అప్పటికి పూర్తి నమ్మకం రాలేదు, కొంచెం పర్లేదు అనిపిస్తా ఉంది. క్లారిటీ ఇచ్చిన తర్వాత నాకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే, ఆ మీటింగ్ ద్వారా సురేష్ సార్ ఇచ్చిన క్లారిటీ ద్వారా కానీ ఎక్కడ నష్టం లేదు, మధ్యవర్తులకు పోయే డబ్బులు మనకు వస్తుంది, ఆ పేపర్ వాడికి టీవీ వాడికి వెళ్ళే డబ్బులే మనకు వస్తుంది, ఎక్కడ మోసపోయేది లేదు. బయట ఏంటంటే మధ్యవర్తులకి, అంటే 100 కోట్ల బిజినెస్ జరిగితే 70 కోట్లు మధ్యవర్తులు తింటున్నారు, మనం ఏ వస్తువు తీసుకుని ఏది పర్చేజ్ చేసి. కానీ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఆ మనీ మనకు వస్తుందని చెప్పి అర్థమైంది. అర్థమైన తర్వాత ఓకే బానే ఉంది, చేద్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటూ ఉన్నాను. పూర్తిగా రియలైజ్ అయితే అవ్వలేదు. మీటింగ్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. తర్వాత ఇంకా అలానే రన్ అవుతున్నాను, నేను ఎవరిని పరిచయం చేయలేదు. తర్వాత ఆనంద్ సార్ మళ్ళీ గుంటూరు మీటింగ్ కి రమ్మని పిలిచాడు. రమ్మని పిలిచినప్పుడు నేను ఫుల్ నెగిటివ్ గానే ఉన్నాను పిలిచినప్పుడు, ఎందుకంటే 4-5 రోజులు కూడా గడవలేదు, మళ్ళీ మీటింగ్ అనేలోపు నాయన నేను ఏదో అక్కడ దాకా అయితే వచ్చాను, ఏదో బాగుంది, కాకపోతే నిదానంగా చేస్తాను, వారానికి ఒకసారి మీటింగు, 2 రోజులకు ఒకసారి మీటింగ్ అంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఖాళీగా ఉన్నా కూడా ఆ మీటింగ్స్ అంటే పెద్దగా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, స్టార్టింగ్ అర్థం పూర్తిగా మనకి ఎక్కలేదు కాబట్టి. అంటే లేదురా ఈ ఒక్క మీటింగ్ వరకు సరదాగా వెళ్ళొద్దాం, నీకు ఎలాగో సెలవే కదా అంటే, నేను రాను అన్నాను. లేదు నా కోసం మళ్ళీ రా అన్నాడు. సరేనని చెప్పి వెళ్ళాను. బస్సు పెట్టారు ఆ రోజు. నేను కూడా అనుకున్నది ఏంటంటే, ఇంట్లో ఉండి వీడియోలు చూసి సినిమాలు చూసి తలనొప్పి వస్తుంది, వరకు సరదాగా వెళ్ళొద్దాం అని చెప్పి మనసులో అనుకొని నేను కూడా బస్సు ఎక్కాను. ఎక్కిన తర్వాత సాయాన్ని మేము సీట్లో కూర్చున్నాం, ఒకే సీట్లో కూర్చున్నాం. సీట్లో కూర్చున్న తర్వాత మేము జగన్ వీడియోలు చూస్తాం, ఇంకెక్కడ ఖాళీ దొరికినా జగన్ వీడియోలు. సాయన సార్ కూడా జగన్ వీడియోలు చూస్తా ఉన్నారు.
చూస్తా ఉన్న క్రమంలో సురేష్ సార్ లేచి మాతో మాట్లాడి తర్వాత ఒక్కొక్క లీడర్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. ఇంకా సారు గమనిస్తున్నారు కదా బాగోదని చెప్పి ఆ మొబైల్ పక్కన పెట్టి సార్ చెప్పే మాటలు వింటూ అలా గుంటూరు వెళ్ళాం. గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడ సిద్ధార్థ్ సింగ్ సార్ స్పీచ్ ఇచ్చిన తర్వాత అక్కడే గ్రేట్ లీడర్ సైతు సార్ కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొంచెం ఇన్స్పైర్ అయ్యాము. చెయ్యొచ్చని కొంచెం స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వ్యక్తులను పరిచయం చేస్తూ ఉన్నాను. కొంతమంది వింటున్నారు, కొంతమంది వినటం లేదు. తర్వాత ఈలోపు మళ్ళీ బూట్ క్యాంప్ వచ్చింది అనుకుంటాను. బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత బూట్ క్యాంప్ కి మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఆనంద్ నేను ఎవరో ఇద్దరు ముగ్గురు ఆనంద్ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఈ లోపు ఒకటి రెండు మీటింగ్స్కి వెళ్ళాను. ప్రతి మీటింగ్ సురేష్ సార్ హైలైట్ చేసి చెప్తుంటారు. స్టార్టింగ్ అంటే పూర్తిగా అంతా గౌరవించు గురువు గారిని కానీ లేదా అన్నను కానీ ఈయన ఎప్పుడు ఇదే చెప్తున్నాడు రా నాయన, ప్రతి మీటింగ్ హైలైట్ చేస్తున్నాడు. ఈ మీటింగ్ లేకపోతే ఇంకంతే వేరే లెవెల్ జరగబోతుంది అన్నాడు. ప్రతి మీటింగ్ అలానే ఉంటుంది. ఏముంది చెప్పిందే కదా, ఆ మీటింగ్ నేనే చెప్తానని ఆనంద్ అనేవాని, అన్నతో అనలేదు, ఆనంద్ అనేవాని. సరే ఆయన ఎందుకు చెప్తున్నాడు, మళ్ళీ ఫీల్ అవుతాడు, వెళ్ళొద్దాం రారా అని చెప్పేసి అన్నాడు. వెళ్ళిన తర్వాత అలా ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ బూట్ క్యాంప్కి వెళ్ళాను. బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే నుంచి ఆ టైం వరకు విన్న తర్వాత చాలా రియలైజ్ అయ్యాను. చాలా బాధపడ్డాను కూడా. రియలైజ్ కాదు, చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ విధంగా ఉంది మీటింగ్. అరే మంచి మీటింగ్ మిస్ అయ్యాను. అన్న చెప్పిన మాట వింటే ఏదన్నా ఇంక నలుగురు ఐదుగురిని తీసుకొని వస్తే కొంచెం బాగుండేది. వినిపిస్తే అంటే బిజినెస్ పూర్తిగా ఎక్కదు, నలుగురిని వినిపిస్తే ఏదన్నా వాళ్ళు కూడా మారేవాళ్ళేమో, ముందుకు వెళ్ళేవాళ్ళేమో అనిపించి మధ్యాహ్నం నుంచి వచ్చి మధ్యాహ్నం లంచ్ టైంలో సురేష్ అన్న ఏం రవి ఎలా ఉంది మీటింగ్ అన్నాడు. అన్న మీటింగ్ మాటలు చాలా బాగుంది. ఆ నేను కొంతమంది తీసుకొస్తే బాగుండేదేమో అనిపించింది అంటే, నేను చెప్పాను కదా రవి అంటే నీ మాట నేను పట్టించుకోలేదన్న, ప్రతి మీటింగ్ అలా చెప్తున్నారని నెగిటివ్ మైండ్ సెట్ తో ఉండటం వల్ల నేను ఎక్కువ ప్రమోట్ చేయలేకపోయాను అంటే. ఇంకా ఆ సురేష్ అన్న అదొకలాగా చూశాడు. నా ఎలా చెప్పేది ఎనరా అన్నట్టు ఒక సరదాగా అలా చూశారు. నాకు అర్థమైంది. ఇంకా అప్పుడు కాల్ చేస్తే ఎవరు రారు కదా, ఇంకా అలా మీటింగ్ అయిపోయింది. అప్పుడు పూర్తిగా డిసైడ్ అయిపోను ఇలా వెస్టేజ్ చేయాలి, సీరియస్ గా తీసుకోవాలని. తర్వాత వచ్చిన తర్వాత ఆనంద్కి వచ్చే క్రమంలో ఒక మాట చెప్పాను. ఆనంద్ ఇంక మామూలుగా ఉండదు మనతో, వేరే లెవెల్కి తీసుకెళ్దాం. ఎందుకంటే ఇన్ని డిగ్రీలు చదివి ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్ జాబ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, చాలా మంది తెలుసు కాబట్టి మనం బిజినెస్ మంచిగా తీసుకెళ్దాం. మనం చెప్తే కాదనే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఉద్దేశంతో ఇంక మామూలుగా ఉండదు. నువ్వు ఐడియాలు వేయటానికి నువ్వు వేసుకోలేవు, ఎందుకంటే అన్ని ఐడియాస్ వస్తా ఉంటాయి. నువ్వు ఒక మనిషిని పెట్టుకో, నీ చేతులు ఇదైపోతాయేమని చెప్పి సరదాగా నవ్వుతూ అంటే వాడికి నవ్వుతా ఉన్నాడు. ఎందుకంటే అంత ఈజీ బిజినెస్ కాదని, ఎందుకంటే ఆ ఈలో పాటు 2 3 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి వాడికి అర్థం అవుతా ఉంది. సరే మావ నువ్వు కానీ నువ్వు తోపుగా అలానే చేయగలుగుతావు అని చెప్పేసి అన్న తర్వాత నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత కొంతమందికి చెప్తున్నాను. అప్పుడు దాకా నా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ ఏదైనా సినిమాకి కానీ ఎక్కడికైనా కలిసి వెళ్ళేవాళ్ళం, ఏదైనా తినడానికి కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం, కాల్ చేస్తే ఆ చాలా ఇదిగా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు. నాకేం అర్థం కావట్లా. తర్వాత మళ్ళీ అన్ని కాల్ చేస్తే మళ్ళీ ఒక నెక్స్ట్ డే తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లా. ఒక్కసారిగా మైండ్ పోయే విషయం ఇదేంటి, ఇది మంచి అవకాశం కదా, మంచి బిజినెస్ కదా, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు దాకా నా గుండె నువ్వే, నా మూతి నువ్వే, నా ముక్కు నువ్వు అన్న ఫ్రెండ్స్, నా లివర్ కిడ్నీ అన్ని నువ్వే అన్న ఫ్రెండ్స్, నీ కోసం ఏమైనా చేస్తాను మామ, కళ్ళు అయినా బీకిస్తాను, గుండె అయినా బీకిస్తానే వాళ్ళు ఆధార్ కార్డు ఇవ్వలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. నేనేందో వీళ్ళందరికీ తెలుసు, ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదై ఉంటుందని తెలుసు కూడా, ఎందుకు నా మాట పట్టించుకోవట్లేదని బాధపడేవాడిని. కానీ మళ్ళీ మీటింగ్ వెళ్ళిన తర్వాత గురువు గారి మాటలు, సురేష్ అన్న మాటలు వింటే మళ్ళీ రియలైజ్ అయ్యేవాడిని. గురువు గారు ఏం గెలవాలి గెలవాలి అంటారు, సురేష్ అన్న మీ బిజినెస్ అలానే ఉంటుంది రవి, ఇబ్బంది ఏం లేదు, కానీ మేము ఉన్నాం అంటాడు. అక్కడికి వెళ్తేనేమో గేట్ అవుట్ అంటున్నారు, ఎక్కువ మాట్లాడితే మూతి ముక్కు రెండు బగులు తీరా, ఇలాంటి బిజినెస్ మా దగ్గర తీసుకురావద్దు అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు. ఇటు పోతేనేమో మా అత్త మా చాలా గౌరవించేవాళ్ళు. ఎంత అంటే నేను వెళ్తే ఒక్కోసారి మంచం మీద ఉంటే మంచం మీద నుంచి కూడా లేసేవాళ్ళు, అంత గౌరవిస్తాను నేను. ఎందుకంటే అంత బాధ్యతగా ఉంటాను, అంత ఇదిగా ఉంటాను కాబట్టి. అలాంటి వ్యక్తులు నేను ఇది చేస్తున్నానని తెలిసి బాధపడ్డారనమాట. ఆ సోపులు సరుపులు అమ్మటం అంత చదువుకొని ఏదో జాబ్ చేస్తున్నాడు తెలియగలవాడుగా అనుకుని బిడ్డని ఇస్తే ఈ పని చేస్తున్నాడు, నలుగురికి ఏమో ఎవరని తెలిస్తే ఏమనుకుంటారని ఇలాంటి వ్యక్తి పిల్లల్ని ఇచ్చాను అన్నట్టు ఒక సరదాగా మా మిస్సెస్ అన్నాడంట. అన్న తర్వాత మా నాన్నగారు కూడా చాలా బాధపడుతున్నాడు. వాడిని నేను ఆ, ఆ, ఎలాంటి కష్టం తెలకుండా అంత ఖర్చు పెట్టి వాడు ఏం చదివితే అది చదివించి ఏదో బాగుపడతాడు,
సరే నాకు పెట్టి పోషించకపోయినా తన లైఫ్ తను జీవిస్తాడు మంచిగా, నాకు మంచి పేరు తీసుకొస్తాడని మంచి అంత చదువు చదివిస్తే వీడు సోపులు సరుకులు అమ్ముకున్నాడంట. అదేంటమ్మా, అదేదో సోపులు సరుకులు అమ్ముకునే పని అయితే అన్న 2, 3 లక్షలు పెట్టి మన ఊర్లో పెట్టుకుంటే పోదు కదా, ఆ చిల్లర కొట్టేదో ఆ సరుకు ప్యాకెట్లు ఆ సోపులు ఎల్లేం తిరిగి అమ్మే బదులు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ అంత క్వాలిఫికేషన్ పెట్టుకొని, లేదంటే మెడికల్ షాప్ పెట్టుకుని నేను ఏడో సరే ఒక 10 లక్షలు చూసి ఇస్తాను కదా, మెడికల్ షాప్ పెట్టుకుంటే సరిపోతది కదా, గౌరవంగా ఉంటది కదా. ఏదైనా నలుగురు అడిగినప్పుడు నేను ఏమని చెప్పాలి, తల తల ఎత్తుకొని ఎలా తిరగాలని చెప్పి మా నాన్న చాలా బాధపడ్డాడంట. నాతో చెప్పలేదు, ఎందుకంటే నేను బాధపడతానని. ఏ విషయం కూడా ఏదన్నా నాతో మాట్లాడాలంటే కొంచెం ఆచితూచి మాట్లాడతారు ఎవరైనా కూడా. అందువల్ల నాతో చెప్పకుండా మా మిస్సెస్ తో చెప్తున్నారు. మా మిస్సెస్ కూడా బాధపడుతుంది, ఎందుకు ఇంతమందికి మామయ్యోళ్ళు ఒప్పుకోవట్లేదు, మా నాన్న బాధపడుతున్నారు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఇదే పిచ్చిలో ఉంటున్నావు, ఆలోచించు అన్నారు. మా మిస్సెస్ కూడా ఒకసారి ఎందుకు ఆలోచించు అంది. ఆలోచించేది ఏం లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఒక నెల, ఒక సంవత్సరం నన్ను వదిలేయి, దీంట్లో లైఫ్ ఉంది. ఇప్పుడు దాకా గోలు ఎలాంటి కానీ ఏం లేకుండా బతుకుతా ఉన్నాను. ఒక రైట్ ప్లాట్ఫామ్ దేవుడు నాకు పరిచయం చేశాడు. ఒక సంవత్సరం ఈ మాటలన్నింటికి నేను సమాధానం చెప్తాను. ప్రస్తుతానికి నేను సమాధానం చెప్పలేను, ఏది చెప్పినా కూడా అది మీకు కామెడీగానే ఉంటుంది అని చెప్పిన ఉద్దేశంతో ఒక సంవత్సరం నాకు టైం అంటే మా మిస్సెస్ కొంచెం అర్థం చేసుకుంది. ఎందుకంటే మా మిసెస్ కూడా నేనేంటో తెలుసు, ఎలాంటి ఇబ్బంది లేకుండా తను చూసుకోవటం, ఏదైనా జాగ్రత్తగానే ఉంటాడు, జాగ్రత్తగానే వెళ్తాడు అని మా మిస్సెస్ కూడా తెలుసు కాబట్టి, సరే నువ్వు కానీ మామయ్యలకి ఏదో ఒకటి చెప్దాంలే, కంటిన్యూ చేయంటే ఇంకా అలానే కంటిన్యూ చేస్తా ఉన్నాను. కానీ ఎవరు కూడా ఇంటల్లా, నెగిటివ్స్ వస్తున్నాయి, చూసాం చేసాం నీకెందుకురా. చాలా మంది అయితే స్వాతి ముత్యం కమలాసన్ చూసినట్టు చూశారు నన్ను, అమాయకంగా పిచ్చోని చూసినట్టు. ఏందిరా నేను తెలియగలవాడు అనుకుంటే ఎలాంటి ప్లాట్ఫామ్ ఎంచుకున్నావు అని చాలా జాలిగా, చాలా దయనీయంగా చూశారు నన్ను, ఆనందన్ గాని నన్ను గాని. మాకు చాలా బాధ అనిపించేది. ఒక్కొక్కరిని అయితే నేను కొట్టడానికి వెళ్ళేవాడిని, ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి. అసలు నువ్వేంది, నీ చదువేంది, నీ ఎడ్యుకేషన్, నువ్వు చేసే జాబ్ ఏందిరా, ఆయన చెప్తే అర్థం చేసుకొని చెప్పి కొట్టడానికి వెళ్ళేవాడిని. కొట్టడానికి వెళ్తే ఆనంద్ దండం నాయన, ఇది అలా చేసే బిజినెస్ కాదు, నీకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కావాలని రూల్ లేదు కదా అంటే. ఏంది అసలు అర్థం చేసుకోరేంది, ఇప్పుడు దాకా మనతో తిరిగి ఎన్నో అవసరాలకు నేను ఆదుకుంటే ఇప్పుడు నా కోసం ఆధారపడలేకపోతున్నారు, నాతో నడపలేకపోతున్నారు అని చెప్పి గొడవకి వెళ్ళేవాడిని. ఇలా చేసేది కాదు అని చెప్పి అన్న తర్వాత సురేష్ అని కూడా నన్ను చాలా ఆ మానిటరింగ్ చేసేవాళ్ళు మమ్మల్ని. ఎందుకంటే మీటింగ్ అయిపోయిన తర్వాత బస్సులో కూర్చున్నా, తింటున్నా, లేదంటే 10 నిమిషాలు ఖాళీ దొరికితే ఏదో ఒక మంచి విషయం చెప్తా ఉండేవాళ్ళు. ఆ ప్రభావం ఎక్కువ ఉండేది. అలా అలా కొంచెం చేంజ్ అవుతా ఉన్నాను. చేంజ్ అవుతా ఉన్న క్రమంలో గురుగారు ఎప్పుడు కూడా పద్ధతి ప్రవర్తన అంటూ ఉండేవాళ్ళు. పద్ధతి ప్రవర్తన ఏంది నాయన, పద్ధతికి ప్రవర్తనకి ఏం పీవీలు వస్తాయి, ఈయన ఎప్పుడు పద్ధతి ప్రవర్తన అంటున్నాడు, ఏదైనా బిజినెస్ చేస్తే కదా సబ్జెక్ట్ కదా అనుకునేవాడిని. కానీ తర్వాత తర్వాత ముందు అర్థమైంది, మన మారతీరు, మన పద్ధతి, మనం ఉండే విధానం, నడుచుకునే విధానం అన్ని మారితేనే మనకి టీం వస్తుందని అర్థం అయిన తర్వాత కొద్దిగా చేంజెస్ అయ్యాను. అయిన తర్వాత చిన్నగా అప్లైన్ సపోర్ట్ తో, సురేష్ సార్ సపోర్ట్, అదేవిధంగా లైఫ్ లైన్ సపోర్ట్ తో బ్రాంచ్ అయ్యాను. బ్రాంచ్ అయిన తర్వాత 7,129 చెక్ వచ్చింది. చెక్ వచ్చిన తర్వాత జాబ్ వదిలేసాను. రెండు రెండు మూడు రోజులు ఆలోచించి ఆనంద్ అప్పటికే మెడికల్ షాప్ తీసేసాడు, ఆర్ఎంపీ ప్రాక్టీస్ క్లోజ్ చేసుకున్నాడు. తర్వాత నేను కూడా జాబ్ వదిలేసాను. జాబ్ వదిలేసినప్పుడు మా మిస్సెస్ భయపడింది, ఎందుకు 15 రోజులే డ్యూటీ కదా, 15 రోజులు ఖాళీగా ఉన్నాం కదా, ఆ 15 రోజులు చేసుకోవచ్చు కదా, ఏదైనా ఇబ్బంది అయితే, ఏదైనా అక్కడ అది బిజినెస్ మంచిది కాకపోతే, ఏదైనా చేయలేకపోతే, వెళ్ళలేకపోతే, ఇది మంచి హాస్పిటల్లో నీకు మంచి గౌరవం ఉంది, ఆ ఆ, ఎందుకు ఇలాంటి జాబ్ వదిలేస్తావు అని చెప్పి మా మిస్సెస్ కూడా బాధపడింది. అదిగాక నువ్వు తిరిగి తిరిగి నల్లగా పోతున్నావు నాయన, ఏందో ఇదే పిచ్చిలో ఉంటున్నావు, అంతకు ముందు మాట్లాడాడు ప్రశాంతంగా ఉండేవాడు, ఒక ముద్ద తిని ఇదేం అసలు నాకేం మా నాన్నలు మామయ్య చెప్తుంటే ఏమనుకున్నాను, ఎందుకు ఇలాంటి మళ్ళీ ఇంకా అదిగాక జాబ్ వదిలేస్తున్నా, నాకెందుకు భయం వేస్తుందంటే, లేదమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, సంవత్సరం నువ్వు ఏం మాట్లాడొద్దు, నీకే ఏ లోటు రానివ్వలేదు, ఇక ముందు కూడా రానివ్వను, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చెప్పి అన్న తర్వాత చేస్తున్నాను క్రమంలో ఇంక బ్రాంచ్ అయిన తర్వాత నాకు కొంచెం కొమ్ములు వచ్చినాయి. ఇంక బ్రాంచ్ అయిపోయింది కదా, ఇంక నాకేముంది, ఇంక అంతా అయిపోయింది అనుకొని ఉన్న క్రమంలో సిల్వర్ అవ్వట్లేదు, ఆనంద్ సిల్వర్ అయ్యాడు, ఎల్ఓపి వచ్చింది, నేనేం బ్రాంచ్ లోనే ఉన్నాను, సిల్వర్ అవ్వట్లా. ఏందన్నా నేను బాగానే తిరుగుతున్నాను కదా, కష్టపడుతున్నాను కదా, ఏం సురేష్ అన్న, ఏం ఆనంద్, నాకు సిల్వర్ ఎందుకు అవలేకపోతున్నాను, లీడర్స్ ఎందుకు యాక్టివ్ అవ్వట్లేదంటే, సురేష్ అన్న గాని ఆనంద్ గాని నాతో మాట్లాడినమాట, నాయన ఇంకా కొన్ని మార్చుకోవాల్సిన, ఏదైనా బిజినెస్ ముందుకు రావట్లేదన్నా, లీడర్లు రావట్లేదన్నా, మనలోనే ఏదో మార్చుకునేది ఉంటది,
అని సురేష్ సార్ ఇండైరెక్ట్ గా చెప్తుండేవాళ్ళు. డైరెక్ట్ గా సురేష్ అని ఏది చెప్పడు. ఏదైనా లీడర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు ఏదైనా ఒక లీడర్ కి చెప్పాలనుకున్నప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పేవాడు, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. అది మా నా మిగతా వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ ఆ మిస్టేక్ నేను చేస్తున్నప్పుడు సురేష్ అన్న నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను భావించి ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వచ్చేవాడిని. తర్వాత ఇది కాదు పోయి కొంచెం మాట తీరు కానీ డ్రెస్సింగ్ కానీ కొన్ని కొన్ని చేంజ్ చేసుకో, చిన్నగా టీం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, అందరికి వచ్చింది నీకు రావడం పెద్ద విషయం ఏం కాదంటే కొంచెం చేంజ్ చేసి వచ్చిన తర్వాత నా మాట తీరు అప్పటిదాకా ఇన్సర్ట్ ఉండేది కాదు, టీ షర్ట్ల మీద జీన్స్ల మీద చెప్పులు తేలేవని. ఎప్పుడైతే నా డ్రెస్ కోడ్ మారిందో, కొంచెం మారిందో, నా మాట తీరు మారతంతో కొంచెం టీం అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఓ మీటింగ్ చేయాల్సి వచ్చింది. బ్రాంచ్ అయిన తర్వాత ఓ మీటింగ్ చేయాల్సి వచ్చింది. సురేష్ సార్ టైం అడిగితే సరే రవి 4 గంటలకు ప్లాన్ చేసుకో నేను వస్తాను అన్నాడు. అన్న తర్వాత అన్నకి ఏదో పని పడింది, సారీ రవి నేను రాలేను, రేపు కానీ ఎల్లుండి కానీ ప్లాన్ చేసుకో, ఏమనుకోవద్దా అన్నాడు. నాకు కోపం వచ్చేసి ఆ అన్నతో నేను ఏం మాట్లాడలేదు. తర్వాత ఆనందకు ఫోన్ చేశాను, ఏంద్రా నాయన ఇద్దరు కలిసి నన్ను ముంచారు, ఇదేదో నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి నన్ను తీసుకొచ్చారు, చివరికి నన్ను అటు ఇటుగా నడి రోడ్లో పడేశారు. నువ్వేమో మీటింగ్ అంటే 2 డేస్ అన్నావు, ఆయన ఏమో వస్తానని చెప్పి మళ్ళీ రేపు ఎల్లుండి అంటున్నాడు. నన్ను ప్రశాంతంగా ఉన్న బజార్ను పడేశారు, చేతగానప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారని చెప్పి ఇంకా చాలా అరగంట సేపు ఆనంద్ వాయించేసాను అనమాట. ఆనంద్ నవ్వుతున్నాడు. ఇంకోటి కోపం వస్తే అలానే ఉంటుంది, వాడు ఒక అరగంట తర్వాత కూల్ అవుతాడని చెప్పి సరే 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 అంటున్నాడు. కానీ ఇంక నాకేం రిప్లై ఇవ్వట్లా, ఆ విధంగా తిడుతున్నా కూడా. అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టేశాను. తర్వాత మళ్ళీ 5 నిమిషాలకు రియలైజ్ అయ్యాను, ఆనంద్ నిజమే కదా వాళ్ళు చెప్తుంది, సురేష్ అన్న చెప్తుంది నిజమే, ఆనంద్ చెప్తుంది నిజమే. లీడర్ నేను ఒక్కనే కాదు, చాలా మందికి అసూరెన్స్ ఇచ్చారు, వాళ్ళందరూ కూడా సర్వీస్ చేయాలి, వాళ్ళందరినీ కూడా నడిపించాలి కదా. మరి నేను మాట్లాడితేనే కదా ముందుకెళ్ళేదని రియలైజ్ అయిన తర్వాత సరే ఏదైతే అయిందని చెప్పి ఓ మీటింగ్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక పంచాయత్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను. మామూలుగా మాట్లాడటమే నాకు భయం, కష్టం. అలాంటి పంచాయత్ సెక్రటరీకి వెళ్ళే లోపు చెమటలు పట్టేసి మాట్లాడింది 5 నిమిషాలు అయితే 10 గ్లాసులు నీళ్లు తాగాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక 4-5 వ్యక్తులతో తప్పితే, నాకు క్లోజ్ గా ఉండేవాళ్ళు తప్పితే కొత్త వ్యక్తితో, అది లేడీ కానీ జెంట్ కానీ ఎవరితో కూడా మాట్లాడేవాని కాదు. అలాంటి వ్యక్తిని ఫస్ట్ టైం అందులో పంచాయత్ సెక్రటరీ దగ్గర కూర్చోటం, ఆయన ఏ క్వశ్చన్ అడుగుతాడని భయం, ఎందుకంటే పూర్తిగా నాకు పెద్దగా తెలవదుగా కాబట్టి. చెమటలు పట్టింది. తర్వాత ఆయన కూడా అర్థం చేసుకున్నాడు, ఏదో 2 మాటలు చెప్పేసి ఇదే సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, చాలా మంచి బిజినెస్ సార్, ఒకసారి ఆలోచించండి, వీలైతే కొంచెం ప్రోడక్ట్లు వాడి చూడండి సార్ అంటే సరేనమ్మా వాడు చూస్తాను, నేను ఆలోచించి చెప్తాను అన్నాడు. నాకు తెలుసు ఆయన ఎలా రాడు చెప్పడని, ఎందుకంటే నేను పెద్దగా చెప్పింది ఏం లేదు కాబట్టి. ఇంకా అది వదిలేసాను. అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళిన వ్యక్తి ఏం పర్లేదు రవి, మీటింగ్ పోతే పోయింది, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వెళ్దాం రా అన్నాడు. నాకు భయం వేసింది, ఎందుకు నాయన ఇప్పుడే మాట్లాడలేకపోయింది, చెమటలు పట్టినాయి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎందుకు పొరుగు తీసుకోవటం, ఎందుకు అన్న ఆనందం ఎవరినో ఒక రిక్వెస్ట్ చేసి పిలుచుకుందాం సురేష్ అన్న అంటే, లేదు రవి ఇబ్బంది ఏదో 4-5 ఫెయిల్ అయినని చెప్పి నాకు ఆయన మోటివేట్ చేసి నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత సెకండ్ మీటింగ్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత ఆనంద్ కాల్ చేశాను. ఆనంద్ ఓ మీటింగ్ చాలా బాగా వచ్చింది, నువ్వు ఇప్పుడు అవసరం లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి. ఎందుకంటే ఒకటేమో నేను చెప్పగలిగిన ధైర్యం, తర్వాత వాడు నాకు మళ్ళీ ఎందుకో వాడు ఇవ్వలేదు, నువ్వు రాకపోయినా నాకు పర్లేదురా నేను చేసుకుంటాననే మెసేజ్ పాస్ చేయడానికి నేను ఆ మాట అన్నాను. అన్న తర్వాత ఓకే మామ నువ్వు చేయగలిగితే ఇబ్బంది ఏం లేదు, నువ్వు చేస్తావని నేను రాలేదు అని చెప్పి ఇప్పుడు సరదాగా అన్నాడు. అయిపోయిన తర్వాత అలా కంటిన్యూ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఓ మీటింగ్ స్టార్ట్ చేశానో అప్పుడు దాకా నా నెట్వర్క్ 100-130 ఉండదు. చాలా టీం రావటం జరిగింది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అదే సురేష్ సార్ మీద, ఆనంద్ మీద ఆధారపడితే నేను ముందుకెళ్ళాను. కానీ ఎప్పుడైతే హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశానో నాతో నడిచే లీడర్స్ కూడా నా మీద కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే రవి చేయగలగడు, రవితో వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతామని కాన్ఫిడెంట్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళు కూడా యాక్టివ్ అవటం జరిగింది. అలా వెళ్తున్న క్రమంలో సిల్వర్ అయ్యాను. సిల్వర్ అయిన తర్వాత మళ్ళీ ఎల్ఓపి రావట్లేదు అంటే మళ్ళీ ఏం లేదు, మీటింగ్ వెళ్ళటం, నలుగురిని తీసుకెళ్ళటం, నేనేదో బయట కొట్టుల దగ్గర చాకోడిలో శనగ మొదలు తింటా తిరిగేవాడిని. ఎందుకంటే నాకు బిజినెస్ అంతా అర్థం అయిపోయిందని భావించేవాడు. నాకు నేను బూట్ క్యాంప్కి వెళ్ళినా లేదంటే మీటింగ్ వెళ్ళినా ఇంకా కొత్త వాళ్ళకి వినిపిస్తే సరిపోదు కదా, నాకు అంత అర్థమైంది, నేను హీరోని కదా తుపాకిని కదా అనుకొని మళ్ళీ ఫీల్ అయిపోయి మీటింగ్ వినేవాని కాదు. కానీ వినేవాని కాదు, ఎలఓపి రావట్లే. ఆనందకి 2 ఎలఓపిలు వచ్చినాయి.
నాకేమో ఏదైనా స్టేజ్ ఎక్కినప్పుడు ఆనందంగా 40,000 అన్నప్పుడు స్టేజ్ ఎక్కుతున్నాడు. నేనేమో బ్రాంజ్ అన్నప్పుడు, సిల్వర్ అన్నప్పుడు 5, 10,000తో స్టేజ్ ఎక్కుతున్నాను. నాకెందుకు ఇబ్బందిగా అనిపించింది. నాతో ఫ్రెండ్ కదా! తను వెళ్తున్నాడు. నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను మళ్ళీ బాధపడ్డప్పుడు తర్వాత సురేష్ అన్న అన్నది ఏంటంటే, రవి ఇప్పుడు దాకా మనం చాలా మిస్టేక్ చేసాం. నేను కూడా చేసాం. మీటింగ్ అన్నప్పుడు మనం మనకు కాదు మనకు అంత అర్థమైందని ఎక్కడో కూర్చున్నాం. మనం ఫస్ట్ వరుసలో కూర్చోవాలి. స్టేజ్ మీద కూర్చోవాలి. మొదటి వరుసలో కూర్చోవాలి అన్నప్పుడు అప్పుడు ఎప్పుడైతే మొదటి వరుసలోనే స్టేజ్ మీద కూర్చోవటం అలవాటు చేసుకున్నానో, ముందు బిజినెస్ అనేది నేను కొంచెం అర్థం చేసుకోవటం అర్థం అవుతా ఉంది. ఓకే. ఎలా ఉండాలి? ఎలా చేయాలనేది కొంచెం అర్థమైన తర్వాత కొంచెం మళ్ళీ ఆ విధంగా మారి వర్క్ చేయడం తర్వాత ఎల్ఓపి వచ్చింది. ఎల్ఓపి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ 2, 3 నెలల తర్వాత గోల్డ్ అయ్యాను. గోల్డ్ అయిన తర్వాత మైసూర్ ట్రిప్ వచ్చింది. మైసూర్ ట్రిప్ వచ్చినప్పుడు సురేష్ అన్న మైసూర్ ట్రిప్ రవి చాలా ఎక్సలెంట్‌గా జరిగింది. లాస్ట్ టైం నేను తీసుకెళ్ళలేకపోయాను. ఆనంద్ ప్రసాద్ ఈళ్ళనే తీసుకెళ్ళాను. అప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. దాదాపు మామూలుగా అయితే పెద్ద లీడర్స్‌ని తీసుకెళ్ళాలి. కాకపోతే సార్‌కి రిక్వెస్ట్ చేసి కొద్దిగా యాక్టివ్ కిడ్స్‌ని ఇలాంటి వ్యక్తులను తీసుకొస్తానని చెప్పంటే గురువుగారు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి నువ్వు కూడా ప్లాన్ చేసుకుంటే నాకెందుకు ఇంట్రెస్ట్ లేదు. బిజినెస్ అర్థం చేయాలని అనిపిస్తుంది. మారుతున్నాను, చేంజ్ అవుతున్నాను, ముందుకెళ్తున్నాను. మంచి టీమ్ వచ్చింది. అమ్మ మైసూర్ ఏడ వెళ్తావు అందులో 6,000 ఖర్చు అవుతదన్నాడు. 6, 7,000 ఏడ ఖర్చు పెట్టుకొని వెళ్ళే బదులు ఇక్కడ 5, 6 రోజులు మీటింగ్ చేస్తే రోజుకు 3 ఐడీలు వేసుకుని 5, 3, 15 నా 500, 600 పాయింట్లు వస్తాయి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయి కదా! ఇక్కడ వినియోగించుకుంటే చాలు అనుకున్నాను. తర్వాత ఆనంద్ అన్నాడు, రారా లాస్ట్ టైం చాలా బాగా జరిగింది. లేదంటే కొంచెం తర్వాత ట్రిప్ కూడా ఉంటుంది. అది కాక అన్న చెప్తుంది కాబట్టి అందరం చాలా మంది వెళ్తున్నాం. ప్లాన్ చేసుకుని ఈ మీటింగ్ ఎందుకు నీకు ఉపయోగపడుతుంది. ఇంకా కొంచెం నువ్వు చేంజ్ అవ్వటానికి లేదంటే ఇంకా గ్రోత్ అవ్వటానికి హెల్ప్ అవుతది అని చెప్పేసి అంటే ఇంక సురేష్ అన్న కూడా ఎక్కువ ప్రమోట్ చేయటం ఆనంద్ చెప్పడం ద్వారా సరేనని చెప్పి వెళ్ళాను. బలవంతంగానే వెళ్ళాను. ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే మీటింగ్ స్టార్ట్ అయింది. వెస్టేజ్ గురించి ఏం చెప్పకుండా పూర్తిగా మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాడు. చాలా చాలా చేంజెస్ అవుతున్నాయి. ఆ సార్ చెప్పే మాటల ద్వారా చాలా కనెక్ట్ అయిపోయాను. అయిపోయిన తర్వాత సార్ ఒక క్వశ్చన్ అడిగాడు. అడిగినప్పుడు ఆనంద్ కొంతమంది లేచారు. వ్యక్తులు లేచినప్పుడు అంతా మాట్లాడిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగాడు సారు. నువ్వు నిజంగా వెస్టేజ్ చేస్తున్నావు అంటే చేస్తున్నాను అన్నాడు ఆనంద్. నువ్వు నిజంగా లీడర్ అన్నాడు. ఎస్ నేను లీడర్నే సార్ అని చెప్పేసి అన్నాడు. మరి నిజంగా లీడర్ అయితే నువ్వు సిఎన్సి ఎప్పుడు చేస్తున్నావు అంటే చేస్తాను సార్ 14వ తారీఖు లోపు అన్నాడు. అయితే నువ్వు నిజంగా వెస్టేజ్ చేయటం లేదు. నువ్వు నిజంగా లీడర్ కాదన్నాడు. ఒకసారిగా హాల్లో ఉన్న వ్యక్తులు ఎలా తీసుకున్నారో కానీ నాకైతే అది ఆ మాట గుచ్చుకుంది. ఎందుకంటే మరి నువ్వు లీడర్ వెస్టేజ్ బిజినెస్ సీరియస్ గా తీసుకున్నావు. అంత డెడికేటెడ్ గా చేస్తున్నాను అంటున్నావు. మరి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కంపెనీ నువ్వే సిఎన్సి ప్లాన్ లో 14వ తారీఖు తీసుకుంటే మిగతా టీం వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి? ఆ టీం ఎలా బిల్డ్ అవుతుంది? సిస్టమ్ నువ్వే ఫాలో అవట్లేదు, నువ్వే అనుకోవటం లేదని ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఆనంద్ కొంచెం రియలైజ్ అయ్యాడు. నేనైతే పూర్తిగా ఆ మాట నాలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చాయి. నిజమే కదా! ఒక లీడర్ గా మనం ప్రతి అడుగు ముందే వేసినప్పుడే మనతో పాటు నడుస్తారు కదా! మనం 14వ తారీఖు చేసి టీమ్ మెంబర్స్ అందరిని కూడా 2 నుంచి నువ్వు సిఎన్సి చేయి అని ఎలా చెప్పగలుగుతాం? ఈ బిజినెస్ ఏంది? నచ్చిన విషయాన్ని షేర్ చేయటం, చేసే పనిని కింద డూప్లికేట్ చేయటం. మరి మనం 14వ తారీఖు చేస్తూ కింద లీడర్స్‌కి ఎలా చెప్తామని కొంచెం రియలైజ్ అయ్యాను. అయిన తర్వాత పూర్తిగా 2 డేస్ సెషన్ అయిపోయిన తర్వాత కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకున్నాను. నాకు నేను మనసులో అనుకున్నాను. ఎవరితో చెప్పలేదు. ఇంకొక మాట నాకు కనెక్ట్ అయిందంటే ఏదైనా చెప్పేవుంటే చెయ్యాలంతే. అది ఏదైనా గూడా. నేను ఈ నెలకి ఇంత తీసుకుంటాను. లేదంటే జీవితంలో ఇది సాధించాలి. ఇది చేయాలనుకున్నప్పుడు అది ఏం జరగని ఎలాంటి పరిస్థితులు అడ్డొచ్చినా గూడా మనం అది చెయ్యాలి అనే మాట కనెక్ట్ అయింది. ఇంకోటేంటంటే సాధించిన దాన్ని చూసి నువ్వు సంబరపడకుండా ఇక్కడి నుంచి ఎక్కడికి నీకు 30,000 వచ్చిందా? నెక్స్ట్ ఇంకో 50,000 50,000 వచ్చింది 1,00,000 కానీ 30,000, 50,000 రాగానే నేను తుపాకీ పట్టుకొని ఇన్ని మెట్లు ఎక్కువొచ్చాను కదా అని చూసుకుంటే తర్వాత నువ్వు కింద పడిపోతావు ఆ 3 మాటలు నాకు కనెక్ట్ అయినాయి. ఒకటి సిఎన్సి, ఒకటి సాధించిన దాన్ని చూసి అక్కడ ఆగకుండా ముందుకెళ్ళిపోవటం. ఇంకోటి చెప్పామంటే చేయాలంతే అనే ఆ 3 మాటలు నన్ను పట్టుకొని చాలా మాటలు కనెక్ట్ అయినాయి. ఆ 3 మాటలు మాత్రం నా మనసులో నాటుకుపోయినాయి. వచ్చిన తర్వాత ఆ మంత్ అలా గడిచిపోయింది. సీరియస్ డెసిషన్ ఏం తీసుకోలేదు. తర్వాత నెక్స్ట్ మంత్ నాకు ఆ మంత్ ఎండింగ్‌లో నాకు ఆలోచన వచ్చింది. మొన్న మైసూర్ వెళ్ళాను కదా! రేపు నుంచి నేను చాలా మారాలి. ఈ విధంగా వర్క్ చేయాలనుకున్నాను. కానీ ఈ 10 రోజులు నేను ఏం మారింది లేదు. ఆ దిశగా వర్క్ చేసింది లేదు. మరి ఏమి నువ్వు అంత ప్రయాసపడి అంత దూరం పోయినప్పుడు, అంత మీటింగ్ విన్నప్పుడు
మనం ఏదో ఒకటి మార్చుకోవాలి కదా, చేయాలి కదా. నెక్స్ట్ 3 పాయింట్లు మొట్టమొదటిది సిఎన్సి అన్నాడు సారు. సిఎన్సి ఎవరైతే 2వ తారీఖు చేస్తారో ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తారో వాడు నిజమైన లీడరు, నిజంగా సక్సెస్ వస్తుంది అన్నాడు కదా. అంత వ్యక్తి 40 లక్షలు తీసుకునే వ్యక్తి ఆ మాట అన్నప్పుడు ఊరికి అనడు కదా. ఆయన ఏదైనా గురువు గారు ప్రాక్టీస్ ద్వారా ఇవన్నీ మనకు చెప్తుంటారు కాబట్టి అని చెప్పి సిఎన్సి ప్లాన్ చేశాను. సిఎన్సి అప్పుడు దాకా 14వ తారీఖు దాకా చేసాను. 14వ తారీఖు 11 గంటల దాకా కూడా మేము చేసేవాళ్ళం. చేసే క్రమంలో ఆ, ఆనంద్తో చెప్పాను. ఆనంద్ 2వ తారీఖే సిఎన్సి చేయాలనుకుంటున్నాను అంటే, మంచి నిర్ణయం మామ, చెయ్యి, నేను కూడా ప్లాన్ చేస్తాను, ఈ విధంగా మనం మారాలరా అని చెప్పి కొన్ని ఆలోచన చెప్పాను ఆనంద్కి. సరే గో అడ్డు, నేను ఉన్నాను, నువ్వు కానీ అని చెప్పి అన్న తర్వాత ఆనంద్ ఏమో కొంతమంది లీడర్స్ సంప్రదించినప్పుడు పాజిటివ్ రాలేదు. నేను మాత్రం లీడర్స్ కి కొంత క్లారిటీ ఇచ్చి ఒక 15 సిఎన్సీలు చేయగలిగాను. నేను ఒక 4-5 అయినా చాలని స్టార్ట్ చేస్తే 15 సిఎన్సీలు అయినాయి. 15 సిఎన్సీలు అయిన తర్వాత ఓకే, కాన్ఫిడెంట్ వచ్చింది, మనం చేయగలం అని. తర్వాత 15 సిఎన్సీ అయిన తర్వాత ఆ లిస్ట్ దగ్గర పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ దాదాపుగా 25వ తారీఖు నుంచే నేను కొంచెం ప్లానింగ్ లో ఉంటాను. బిజినెస్ చేస్తూనే ఉంటాను, సైడ్ పాయింట్లు చేసుకుంటూ. సైడ్ పాయింట్ 14వ తారీఖు నాకు స్టార్టింగ్ నుంచే నా సైడ్ పాయింట్లు అనేది 14వ తారీఖు వరకే క్లోజ్ చేసుకునేవాడిని. 14 లేదా 20 లోపే క్లోజ్ చేసుకునేవాడిని. ఆ విధంగా సెట్ చేసుకునేవాడిని. ఆ విధంగా సైడ్ పాయింట్ క్లోజ్ చేసుకొని టీమ్ సర్వీస్ ఇచ్చుకుంటూ బ్యాక్గ్రౌండ్ లో 25వ తారీఖు నుంచి సిఎన్సి గురించి ప్రమోట్ చేసుకుంటా ఉండేవాడిని. ఏదో ఒక గంట, 10 నిమిషాలు ఏదో ఒక లీడర్ తో మాట్లాడటం. ఆ లీడర్, నువ్వు ఇది 2 సిఎన్సీలు చేసావు కదా, నెక్స్ట్ మంత్ ఒక 5-10 ప్లాన్ చేసుకో, ఏం లేదు, పెద్ద కష్టం ఏం లేదు. ఈ విధంగా వెళ్ళగలిగితే మనం సిఎన్సీ చేసుకోగలుగుతాం. లీడర్స్ ఈ విధంగా మనం క్లారిటీ ఇవ్వగలిగితే సిఎన్సీలు అవుతాయి అని చెప్పి లీడర్స్ మోటివేట్ చేసుకుంటూ క్లారిటీ ఇచ్చుకుంటూ మళ్ళీ నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నేను ఒక 20 అనుకున్నాను. 20 అనుకున్నది ఒక 5 పెరిగినా చాలు, లేదంటే ఆ 15 రిపీట్ చేసినా కూడా మనం కొంచెం సక్సెస్ అయినట్టు అని చెప్పి. ఎందుకంటే 2వ తారీఖు సిఎన్సీలు పెద్దగా మన ఏరియాలో కానీ, నాకు తెలిసి ఏమో బయట చే చేస్తూ ఉండొచ్చాం, మన ఏరియాలో పెద్దగా చేస్తూ ఎవరు లేరు. అందుకని 20 అనుకుంటే దాదాపుగా 37 సిఎన్సీలు వచ్చినాయి. 37 సిఎన్సీలు వచ్చిన తర్వాత ఇంకొంచెం నాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది. మళ్ళీ ఆ 37 లిస్ట్ పట్టుకొని ఎప్పుడు నాకు ఫైల్ ఉంటుంది, ఎప్పుడు బ్యాగ్ లో ప్రొడక్ట్ బుక్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫైల్ మెయింటైన్ చేస్తాను. ఆ ఫైల్లో అది ఆ పేపర్ పట్టుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్ అలా రిపీట్ చేస్తూ ఉన్నాను. రిపీట్ చేస్తూ ఉండడం తర్వాత 37 కాస్త దాదాపుగా ఒక 50 అయితే చాలనుకుంటే 70 చేంజ్ అయినాయి. తర్వాత 70 కాస్త 100 అయితే చాలనుకున్నాను. నాకు ఆ 105, 110 అయినాయి. 110 అయితే చాలనుకుంటే 130 సిఎన్సీలు అయినాయి. ఆ విధంగా సిఎన్సీని తీసుకెళ్ళగలిగాను. ఏం లేదు, సిఎన్సీ అంటే నేను 25వ తారీఖు నుంచి ప్లాన్ చేసుకోవటం, ఆ లీడర్స్ దాని గొప్పతనం. ఎవరు కూడా ప్రెజర్ చేసి నువ్వు చేయాలి, చెందాలని నేనేం చెప్పను. ఇది చేస్తే ఇదమ్మా బెనిఫిట్, లీడర్ గా మనం అడుగు ముందుకేస్తే మనం సక్సెస్ అవుతాం. ఈ బిజినెస్ అంతా సిఎన్సీలోనే ఉంది. మనం కొంచెం అడుగు ముందుకు వేయలేకపోతే మనం ఎక్కడ ఉంటే టీం కూడా ఎక్కడికో ఇదవుతుంది. అందుకు అని చెప్పి లీడర్స్ ప్రమోట్ చేసుకోవడం, లీడర్స్ కూడా సార్ చెప్తే మంచిది ఉంటది, మనం సార్ చెప్పింది చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా రావటం వల్ల లైఫ్ లైన్ సపోర్ట్ తో నేను అది సాధించగలిగాను. ఎప్పుడైతే సిఎన్సీలు వచ్చినాయో, సిఎన్సీ ఉధృతంగా వెళ్తుందో ఆ క్రమంలో నాకు డెవలప్, అప్పుడు దాకా గోల్డ్ డైరెక్టర్ గా ఉన్న నాకు సెకండ్ ఎల్ఓపి వచ్చింది. తర్వాత స్టార్ డైరెక్టర్ అయ్యాను. వెంటనే 1-2 నెలలోపు స్టార్ అయ్యాను. స్టార్ డైరెక్టర్ అయినప్పుడు ఏది కూడా నేను ఎవరు స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత మనసులో అనుకుంటున్నాను, చాలా మీటింగ్లు కూడా చెప్పేవాడిని. అక్కడ నుంచి నాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది చాలా బాగా. ఏ మీటింగ్ వెళ్ళినా కూడా నేను డేట్లతో సహా ఇదిగో ఈ నెలలో ఇంత తీసుకోబోతున్నాను, ఈ నెలకి ఇంత తీసుకుంటున్నాను అని చెప్పి. అప్పుడు దాకా ఏంటంటే ఏదైనా గోల్ చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా భయపడేవాడిని. ఎందుకంటే అది చేయలేకపోతే, చెందలేకపోతే నలుగురు ఏమని అనుకుంటారు కదా, లీడర్స్ ఏదో వాగేవు కదా, ఏంది ఏమైందని చెప్పి అనుకుంటారు కదా అని చెప్పి చెప్పేవాను కాదు. కానీ తర్వాత అక్కడ నుంచి కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యి ప్రతి మీటింగ్ లో ఇదిగో ఈ నెలకు నాకు 3 ఎల్ఓపి రాబోతుంది, ఈ నెలకు నేను స్టార్ అవ్వబోతున్నాను, స్టార్ కంప్లీట్ అయిపోయేలోపు 3 ఎల్ఓపీలు తీసుకుంటానని చెప్పేవాను. సురేష్ అన్న కానీ, ఆనంద్ కానీ, లేదంటే లీడర్స్ అందరు కూడా. ఎందుకు చెప్పేవాను అంటే, మనం ఆ మాట చెప్పినప్పుడు సురేష్ అన్న అడుగుతాడు, ఏంది రవి 3 ఎల్ఓపి అన్న, ఆనంద్ అంటాడు ఏంది 3 ఎల్ఓపి అన్న, టీమ్ లీడర్స్ కూడా అడుగుతారు ఏందన్నా అదన్నా ఇదన్నావు అని చెప్పి. ఆ మాట నాకు ఎప్పుడు గుర్చుకుంటా ఉండాలి, ఎప్పుడు నన్ను నాకు ఎప్పుడు ఆ ముందుకెళ్లే దిశగా నాకు అవకాశం ఉండదని చెప్పి
చెప్పేవాడిని. అలా ఎప్పుడైతే చెప్పేవాడినో నాలో భయం ఏర్పడింది. యెస్, నేను అక్కడ గాని ఆ టైంకి అది తీసుకోలేకపోతే నేను నలుగురిలో ముందుకెళ్ళలేను. స్టార్టింగ్ నుంచి నాకు చాలా చేంజ్ అయినా కూడా ఏదైనా చేయాలనుకున్నది చెప్తే జరగకపోతే నాకు అవమానంగా భావిస్తాను. ఇప్పుడు కూడా కొంచెం కొంచెం అది ఉంది. దాదాపు 80% పోయింది. కాకపోతే ఆ 20% అక్కడక్కడ ఉంది. కాబట్టి ఏ విధంగా అయినా నా టైం సాధించాలని స్టార్ డైరెక్ట్ కంప్లీట్ అయిపోయేలోపు 3 ఎల్ఓపిలు, తర్వాత స్టార్ మూడో నెలలో స్టార్ కాకుండా ఒకేసారి డైమండ్ అయ్యాను. డైమండ్ అయిన తర్వాత మళ్ళీ డైమండ్ కంప్లీట్ అయిపోయేలోపు 4వ ఎల్ఓపి వచ్చింది. ఆ విధంగా 2 నెలలకు ఒక ఎల్ఓపి తీసుకుంటూ చాలా చేంజెస్ అయ్యాను. అంత చేంజెస్ అవటానికి, నేను డైమండ్ అవటానికి, నేను చెక్కు ఇంప్రూవ్ చేసుకోవటానికి మైసూర్ క్యాంప్కి వెళ్ళకముందు 15,000, మైసూర్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత నా చెక్కు 57,000, 67,000, 70,000 ఇలా చేంజెస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే సిఎన్సి ఉంటాం, సిఎన్సిని ఉధృతం తీసుకెళ్ళగలిగానో అప్పుడే నా నా చెక్లో కానీ లేదంటే మైసూర్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత పర్సనల్గా నాకు కానీ ఇంప్రూవ్ అవటానికి, మారటానికి మైండ్ సెట్ టోటల్ చేంజ్ అయింది. డైమండ్ అయ్యాను. ఇంకా చాలా మంది లీడర్స్ సిఎన్సి చేయాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు, కష్టపడుతుంటారు. అన్న ఆ, మేమిద్దరమే ఉన్నాం, ఒకరే ఉన్నాం, 40 పాయింట్లు సరిపోతా ఉంది, భారం అవుతుంది అంటున్నారు. లీడర్స్ గమనించండి, స్క్రీన్ మీద ఒకటి షేర్ అవుతా ఉంది. నేను మా లీడర్స్ చెప్పేది ఏంటంటే, అమ్మ, సార్ మీరు 40 పాయింట్లే తీసుకోండి, మేడం మీరు 40 పాయింట్లే తీసుకోండి, లేదా 30 పాయింట్లే అవసరమైతే అయ్యే తీసుకోండి. కాకపోతే మీ ఫ్రెండ్స్ మీ ఏరియాలో మీ ఊర్లో లేదా మీ నైబర్స్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నెల మొత్తం మీద ఒక 2 రైస్ బ్రాన్ ఆయిల్ మీరు రిఫర్ చేయలేరా? నెల మొత్తం మీద 4 పేస్టులు, ఇదిగో ఈ ఆయిల్ వాడితే నాకు చాలా బాగుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, ఒకసారి వాడి చూడు, వెస్టేజ్ ఏమొద్దు, లేదు ఈ పేస్ట్ వాడితే నాకు బాగుంది, ఒకసారి వాడి చూడక్క, వాడి చూడు వదినా అని చెప్పి మనం ప్రమోట్ చేయలేమా? 4 పేస్టులు, ఒక 2 డిష్ వాష్లు ప్రమోట్ చేయలేమా? ఒక 2 షాంపులు రిఫర్ చేయలేమా? ఒక 2 టీ పొడులు? ఇవన్నీ స్క్రీన్ మీద వస్తుంది, గమనించిన లీడర్స్. ఇవన్నీ 60 పాయింట్లు అవుతాయి. నువ్వు ఏదో 40 పాయింట్లకి ఏదైతుందో అది తీసుకో, 20 పాయింట్లకి ఎలా ప్లాన్ చేసుకొని రిఫర్ చేయి. లేదు సార్ ఓపీస్ నేను ఇవ్వలేను అనుకుంటున్నావా? ఇంకో ఇంకో విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు, నెల మొత్తం మీద ఒక ప్రోటీన్ పౌడర్ మనం ప్రమోట్ చేయొచ్చు. ఒక 2 ప్రోటీన్ పౌడర్లు. ఎందుకంటే పొలానికి పిల్లలకి ఏ వ్యక్తిని ఎంత ఖర్చు అని పెడతాడు, తనకు సొంతంగా ఎంత ఖర్చు పెట్టుకోలేకపోయినా పిల్లల విషయంలో కానీ పొలాల విషయంలో కానీ రైతులు అయితే చాలా ఎంత ఖర్చు పెట్టడానికని ఏం చేయడానికని ఇష్టపడతారు. కాబట్టి నెల మొత్తం మీద 2 ప్రోటీన్ పౌడర్లు రిఫర్ చేయలేము. ఒక 2 ఫ్లోర్ క్లీనరు, లేదంటే లేడీస్ కొంచెం బ్యూటీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి 2 ఫేస్ వాష్లు, ఇదిగో ఈ ఫేస్ వాష్ వాడిన తర్వాత నా ఫేస్ చాలా బ్రైట్ గా వచ్చింది, చాలా చేంజెస్ వచ్చింది. ఒకసారి వాడు చూడంటే ఒక 2 మహిళలు మనం పుట్టినరా? లేదు. మన చుట్టూరు నాకు తెలిసి పెయింట్స్ లేని ఇల్లు లేదు. ఒక వెస్కేర్ క్రీమ్స్ ఒకటి 2 ప్రమోట్ చేయలేమా? ఒకసారి ఆలోచించండి. ఇలా చేస్తే 61 పాయింట్లు అక్కడే వచ్చేసింది. ఏదైతే నువ్వు 40 పాయింట్లు తీసుకో, ఈ విధంగా చేసుకో. లేదంటే ఇదే చేయాలని లేదు. బట్టల లిక్విడ్ ఉంది, లేదంటే టాయిలెట్ క్లీనర్స్ ఉన్నాయి, లేదంటే ఇంకా చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి, బ్రష్ షీట్లు కానీ, లేదంటే సోప్స్ కానీ, ఇవన్నీ ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే 1 మినిట్ లేడీస్, లేదంటే ఇదిగో 2 అలోవెరాలు, నెల మొత్తం మీద 2 అలోవెరాలు. ఎందుకంటే వంటింట్లో గ్యాస్, ఒంట్లో గ్యాస్ లేని ఇల్లు లేదు కాబట్టి 2 అలోవెరాలు ప్రమోట్ చేయలేవా? లేదంటే నెల మొత్తం మీద ఒక ఫ్లాక్స్ ఆయిల్, లేదంటే 2 స్పిరులినా క్యాప్సిల్స్. ఎందుకంటే చాలా మంది జనరల్ వీక్నెస్ ఉంటుంది, రక్త ఎంత ఇవన్నీ ఉంటాయి. ఈ స్పిరులినా క్యాప్సిల్ వాడితే, ఇది నేను వాడిన తర్వాత చాలా బాగుందని ఒక 2 స్పిరులినా క్యాప్సిల్, లేదంటే ఒక చాక్లెట్, ఇలా డిజైన్ చేసిన 60 పాయింట్లు వస్తుంది. కాబట్టి ఈ విధంగా మేము లీడర్స్ ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం ద్వారా సిఎన్సీలు ఈ మంత్ కూడా దాదాపుగా 130 చేంజెస్ అయినాయి 2వ తారీఖు. ఆ విధంగా ముందుకెళ్ళటం ద్వారా మేము ఇంత సక్సెస్ అవ్వగలిగాను. పెద్ద సక్సెస్ ఏం కాదు, కాకపోతే చిన్నపాటి సక్సెస్ తీసుకోగలిగాను. ఈ మంత్ దాదాపు సురేష్ అన్న అన్నట్టు దాదాపు 95 నుంచి 1,05,000 లోపు చెక్ రాబోతా ఉంది. ఎప్పుడైతే నన్ను మార్చుకున్నానో, ఎప్పుడైతే మైండ్ సెట్ మార్చుకున్నానో, ఎప్పుడైతే అప్లైన్ ఏదైతే చెప్తూ ఉన్నారో, సురేష్ సార్ ఏది చెప్తే అది ఇప్పుడు కూడా ఈవెన్
స్టార్టింగ్ నుంచి నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా సురేష్ అనే దాన్ని మాట్లాడుతుంటే మేము ఆనంద్ నేను కానీ ఇప్పుడు కూడా ఎక్కడ బయటికి వెళ్ళకుండా అక్కడే వింటాం. ఎప్పుడు మాకు కొత్తగానే అనిపిస్తుంది అన్న వాయిస్. ఏదో ఒక పాయింట్ మాకు నిద్రపోతున్న మమ్మల్ని తట్టి లేపుతుంది సురేష్ అన్న మాట. అందుకని ఎప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు కూడా స్టార్టింగ్ లో అనిపించేది, "ఈ అమ్మ ఏంది అన్న మీటింగ్ అయిపోయి తలాంతా నొప్పి పడుతుంటే మళ్ళీ మీటింగ్ అయిపోయి ఇటకు మీటింగ్ అంటాడు, లీడర్స్ మీటింగ్ అంటాడు" అనుకునే లీడర్స్ అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు. కానీ తర్వాత ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత సురేష్ అన్న లీడర్స్ మీటింగ్ మాట్లాడకపోతే అది నాకు సంపూర్ణం అనిపించదు. ఫుల్ మీల్స్ తిన్నట్టు అనిపించదు, ఏదో వెల్తీగా అనిపిస్తుంది. సురేష్ అన్న మాట్లాడినామంటే ఇంకొంచెం హై ఎనర్జీ వస్తుంది అనమాట. అయిపోయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మాట్లాడతాడు, అది వేరే లెవెల్ అనమాట. అక్కడ అన్న అన్న ప్రభావం ఎక్కువ ఉంది. చేంజ్ అవటానికి కానీ ఇంప్రూవ్ అవటానికి గురువు గారి తర్వాత ఆనంద్ గారిని నేను కానీ గుడ్డిగా నమ్మింది సురేష్ అన్ననే. సురేష్ అన్న ఏది చెప్తే అది తూచా, నేను కొత్తగా చేస్తుంది చెందుతుంది ఏం లేదు. అన్న ఏది చెప్తే అది ఆ మాట తూచా తప్పకుండా నా బ్రెయిన్ లో పెట్టుకొని బాధ్యతతో, భయంతో, గౌరవంతో మాట పట్టుకొని నేను వెళ్ళటం వల్ల ఇంత సక్సెస్ తీసుకోగలిగాను. జూన్ ఫస్ట్ కి ఆల్రెడీ కార్ యాడ్ అయింది. గురుగారి సపోర్ట్ తో అన్న సపోర్ట్ తో రేపు అందరం కూడా కార్లు తీసుకోబోతున్నాం జూన్ ఫస్ట్ కి. అదేవిధంగా మార్చికి థాయిలాండ్ ట్రిప్ వెళ్ళగలుగుతున్నాం. లీడర్స్ గమనించండి, 12 సంవత్సరాలు దాదాపుగా ఒక ట్రక్ పుస్తకాలు చదివితే ఆ పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బులు జేబుకు కూడా సరిపోయే కాదు. 40 ఏళ్ళ జీవితం, చిన్న జీవితం, ఎక్కడ పెద్ద బాధ్యత లేదు, పెద్దగా చూసింది లేదు, పెద్ద లైఫ్ ఎవరికి ఆపర్చునిటీ ఇచ్చింది లేదు. కానీ కరెక్ట్ గా 15 సంవత్సరాలు చదివి 12 సంవత్సరాలు జాబ్ చేస్తే 40,000. ఇక్కడ నేను 12 నెలలు సీరియస్ వర్క్ చేస్తే అప్లయన్స్ సపోర్ట్ తో సీరియస్ వర్క్ చేస్తే 92,000. ఒకసారి ఆలోచించండి లీడర్స్, మనం ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు, నాకంటే గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే చాలా రంగాల్లో ఇప్పుడు జాలే సార్ లాంటి వ్యక్తి దాదాపు ఎల్ఐసిని సీరియస్ గా ఒక పనిని కన్సిస్టెంట్ చేయటం వల్ల, పని ప్రత్యక్ష దయంగా భావించడం వల్ల దాదాపు ఎల్ఐసిలోనే 5 కోట్ల పైన సంపాదించారు. చాలా మంది డిఈ గారులు ఉన్నారు, చాలా మంది గ్రేట్ లీడర్, చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తులు కూడా చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇంకోటి, చాలా మంది సార్ కొత్త వ్యక్తుల కోసం చెప్తున్నాను, చాలా మంది సార్ సోప్ గురించి చెప్పేది ఏంది, దాని గురించి చెప్పేది ఏంది, నేనేంది, నా చదువేంది అనుకుంటా ఉండేవాళ్ళం. కొత్త వ్యక్తులు కాదు, స్టార్టింగ్ నేను అనుకున్న విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. మీరు మంచోళ్ళు, మీరు మంచిగానే ఆలోచిస్తారు, కాకపోతే నేను ఆలోచించిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఒకసారి గమనించిన లీడర్స్, మహేష్ బాబు ఉన్నాడు, సినిమాకి దాదాపు 200 కోట్లు తీసుకుంటాడు. వాళ్ళ నాన్న సంపాదించిన 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ ఈ మధ్య మనం గమనిస్తే వాళ్ళ పాప చేతే ఆడిపిస్తున్నాడు జోయిలుకాస్ కి, పిఎంజే జ్యువెలర్ కి. ఒకసారి ఆలోచించండి, 1000 కోట్ల అధిపతి ఎదిగిన ఆడపిల్లను బయటికి పంపిస్తున్నాడు ఎందుకు? సెకండ్ ఇన్కమ్. వాడేం సంతూర్ సోపు రుద్దుకొని ఆడిస్తున్నాడు, ఏం వాడికి జరక్క, తినటానికి లేక, ఈఎంఐకి లేక, లేదా డోక్రాకి లేక. ఎందుకంటే వయసు ఓపుకున్నప్పుడే సంపాదించాలి. ఆడికి ఒక 20 కోట్లు వస్తాయి. ఒక అపార్ట్మెంట్, ఒక ఫామ్ హౌస్ కొన్నప్పుడు 20 కోట్లది 30 సంవత్సరాల తర్వాత 100 కోట్లు అవుతుందా లేదా? ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, మనం దేశంలో ఎక్కడ నించున్నా కూడా 1,00,000 మంది సెల్ఫీ కోసం ఎగబడతారు. లేదంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని కలవాలంటే 2-3 రోజులు కలవగలుగుతాడు. అంత నేము, పేము, బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, అంత ఇన్కమ్ ఉన్న వ్యక్తి సంతూర్ సోపు గురించి చెప్పడానికి సిగ్గుపట్ల. మరి నేనెందుకు సిగ్గుపడుతున్నానని స్టార్టింగ్ లో ఆలోచించాను. నిజమే కదా, మహేష్ బాబు కంటే అందగాలం కాదు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం కాదు. మరి నేనెందుకు సిగ్గుపడుతున్నాను అనిపించింది. తర్వాత నాగార్జున, మనము దాన్ని పిలిపించుకునే వ్యక్తి, ఏ హీరోకు లేనని బిజినెస్ లో ఉన్నాయి, ఆ నేము, ఫేమ్ అన్ని ఉన్నాయి. నాగేశ్వర సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాడు, కొడుకు కోడలు హీరోయిన్స్. కానీ ఖాళీ టైంలో బిగ్ బాస్ చేస్తున్నాడు. అదే విధంగా గడి డిటర్జెంట్ పౌడర్ సర్ఫ్ ప్యాడ్ కి ఆడిస్తున్నాడు. అదేవిధంగా వెంకటేష్ రామరాజు బనియన్ పంచులకి. ఇంకా బాలీవుడ్ హీరోస్ అయితే మోమాటం లేకుండా, సిగ్గు పడకుండా గుట్కాలకి ఆడిస్తున్నారు, బొందైన ప్రొడక్ట్లకి ఆడిస్తున్నారు. మరి బ్యాన్ అయిన బొందైన ప్రొడక్ట్లకి ఇంకా ఒక పెద్ద మనిషి ఈ మధ్య తయారయ్యాడు, మ్యాన్సన్ హౌస్ ధైర్యంగా ఆడిస్తున్నాడు. మరి అంత గొప్ప వ్యక్తులు, సమాజంలో అంత పేరు ఉన్న వ్యక్తులే బ్యాన్ అయిన బొందైన దానికి యాడ్ ఇవ్వటానికి, ప్రమోట్ చేయడానికి మొహమాట పట్టలేదు. మంచి ప్రోడక్ట్, దమ్మున్న ప్రోడక్ట్, రిజల్ట్ ఓరియంట్ ప్రోడక్ట్, మంచి చేసే ప్రోడక్ట్ చెప్పడానికి. ఇంకోటి, వాళ్ళు వాడకుండా చెప్తున్నారు, మనం వాడి చెప్తున్నాం. మరి మనకి మొహమాటం ఎందుకు? ఒకసారి ఆలోచించిన లీడర్స్. ఎందుకంటే జీవితం మారాలంటే మనమే మారాలి. ఏది కూడా పక్కన వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి కాదు,
మేము సురేష్ అన్న నుంచి కానీ గురువు గారి నుంచి తెలుసుకుంది ఏంటంటే నెగిటివ్ అనేది సురేష్ అన్న చెప్పినట్లు ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా మా నుంచి ఆనంద్ దగ్గర నుంచి కానీ నా దగ్గర నుంచి నెగిటివ్ మాట అనేది రాదు. ఏదైనా నువ్వు చేయగలుగుతావు, చెందుతావు, ఇలా చేయిస్తే ముందుకెళ్తావు, ఇలానే ఉంటది. ఏదన్నా ఇప్పుడు సురేష్ అన్న విషయంలో ఏదైనా ఒక విషయం నచ్చకపోవచ్చు, నా ఆనంద్ విషయంలో ఒక విషయం నచ్చకపోవచ్చు, లేదంటే డౌన్ విషయంలో నాకు ఒక విషయం నచ్చకపోవచ్చు. ఆ నచ్చిన విషయాన్ని మేము పట్టుకొని ముందుకెళ్ళటమే మేము అలవాటు చేసుకున్నాం కాబట్టి సురేష్ అన్న మాట ఏదైతే ఉందో, గురుగారి మాట ఏదైతే ఉందో, ఆనంద్ మాట ఏదైతే ఉందో తూచా తప్పకుండా వెళ్ళటం వల్ల నేను ఇంత సక్సెస్ తీసుకోగలిగాను. రేపు జూన్ కల్లా నా చెక్కు క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1,50,000 చెక్కు తీసుకోవాలి. నెక్స్ట్ డిసెంబర్ కల్లా 2,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది ఇన్ని చూసామన్న మేధావులు, నాకు ఉచిత సలహాలు ఇచ్చిన మేధావులు, నీకెందుకు ఈ బిజినెస్ అన్న మేధావులు నా టీంలోని ఇప్పుడు మా ఫ్రెండ్స్ కాబట్టి అంటున్నాను. మా ఫ్రెండ్స్ ఇప్పుడు దాదాపుగా ఒక జడ రమేష్ అని 1,20,000 జీతం బయట, దీంట్లో ఇప్పుడు బ్రాండ్ డైరెక్టర్, ఇంకో సత్యనపల్లి రమేష్ అనే అతను, వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ వాళ్ళ మాటలిని, లేదంటే మా అత్త మామ మామయ్య గారి మాట, మా మిస్సెస్ మాట ఇని నేను ఆగినట్లయితే, బాధపడుతున్నారని ఆగినట్లయితే ఎంత సక్సెస్ వచ్చేది కాదు, ఎంత పేరు వచ్చేది కాదు. ఇప్పుడు ఏదైతే మా మామ ఆ మాట అన్నాడో, పిల్లని నీకెందుకు ఇచ్చాను అన్నాడో, ఇప్పుడు మా మామ అంటున్నాడు, మీ ఆయన చిన్నోడు కదమ్మా, ఏదైనా అనుకుంటే చేస్తాడు. ఓ, చా నేను ఇంత సక్సెస్ అవుతాడు అనుకోలేదు. పాపం చాలా దూరం వెళ్తున్నాడు, నైట్ ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాడు, జాగ్రత్తగా రమ్మను, కొబ్బరి నీళ్ళు తాగమను, మంచిగా వాటర్ ఎక్కువ తీసుకోమని, వేడి చేస్తా అని చెప్పి చెబుతున్నాడు. మా నాన్న అయితే నేను మాట్లాడిన వీడియోలు పెట్టించుకుంటున్నాడు. అదే మా ఫ్రెండ్స్ చెప్పిన మాట విని నేను ఆగినా ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు కాదు, నేను అయ్యేవాను కాదు. అదే మా నాన్న బాధపడుతున్నాడు, మా మామయ్య బాధపడుతున్నాడు అని ఆగితే ఎంత ముందుకు వెళ్ళేవాను కాదు. చూడండి, 8 నెలల్లోనే టోటల్ చేంజెస్ వచ్చింది. మా ఆవిడ నల్లగా పోతున్నాం అన్న మా ఆవిడే ఇప్పుడు నేను నల్ల పూసలు చేసుకోవాలి, నెక్లెస్ చేయించుకోవాలి, నడుము వడ్డానం చేయించుకోవాలి, నువ్వు 2-3 లక్షలు చెక్కు కొట్టు. ఎందుకంటే ఆ సురేష్ అన్న లాపడ మౌనిక వదిన కానీ ఎంజా కానీ ఇదే పనిలో ఉన్నారు, స్కీములు, గోల్డ్ స్కీములు. అది చూసి మా ఆవిడ నన్ను నిద్రపోని, ఇట్లా నువ్వులే ఏదో ఒక మీటింగ్ చేసుకు, ఇంకా 4 LOP లేని 5 LOP ఎప్పుడు వస్తుంది, నువ్వు 1,00,000 ఎప్పుడు కొడతావు, అందరు 1,00,000 కొట్టారని చెప్పి ముందే లేపి పంపిస్తా ఉంది. చూడండి, ఎవరైతే నల్లగా మారే ఉన్నారో, ఎవరైతే పిల్లని ఎందుకు ఇచ్చే ఉన్నారో, ఎవరైతే ఇంత చదివి చీడి ఇది ఎందుకు చేస్తున్నాడు అన్నారో, ఫ్రెండ్స్ ఏదైతే నువ్వెందుకు చేసేవారని పిచ్చోను చూసినట్టు చూసారే, వాళ్ళు ఇప్పుడు నా టైం కోసం ఎదురు చూస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్ గా యాక్టివ్ అయ్యి హోమ్ మీటింగ్ కోసం దాదాపుగా 1 వీక్ నుంచి టైం అడిగితే నేను ఇవ్వలేకపోతున్నాను. అంటే నేను ఏదో పొడిచాను సాధించానని కాదు, అంత అవకాశం ఉంది వెస్టేజ్ లో. ఎక్కడికో ఏదైతే ఆ, ఆ, నేను పిచ్చోడు అన్న వాళ్ళు నువ్వు సాధిస్తావు, నువ్వు చేయగలుగుతావు అని 8 నెలల్లోనే టోటల్ చేంజెస్ వచ్చింది. కాబట్టి అందరూ కూడా డిసైడ్ అవ్వండి, నెగిటివ్స్ తీసుకోవద్దు. ఏదైనా పనిని మనం కన్సిస్టెంట్ చేయగలిగితే మనం ముందుకెళ్తాం. ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. సురేష్ అన్న పర్లేదా? రవి, కంటిన్యూ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, సూపర్ థ్యాంక్ యూ. రవి సార్, కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. స్టోరీ ఏం లేదు, ఇదంతా మీకు తెలిసిందే, నేను కొత్తగా పరిచయం చేస్తుంది ఏం లేదు. ఆ, ఒక ఒక రెండు 2 క్యారెక్టర్స్ తీసుకుందాం, ఒకటి కోడి, ఒకటి డేగ. మనం జీవితంలో ఆ, పెరట్లోని కోడిలా, లేదంటే నేల మీద మాత్రమే పెరట్లో కోడిలా మనం నేల మీద మాత్రమే తిరుగుతావా, లేదా ఆకాశాన్ని ఏలే డేగలాగా ఎదుగుతారా? మన చేతిలో ఉంది. కోడి రెక్కలు ఉంటాయి కానీ ఎత్తుకనేది ఎగరలేదు, దాని ప్రపంచం ఆ కంచె వరకే పరిమితం. అలానే కోడిలాగా మన జీవితం కూడా, మన జీవితం కాదు, నా జీవితం చెప్తున్నాను. నా జీవితం అంతకుముందు తెలివి ఉంది, చదువు ఉంది, కానీ ఆ 30-40 ఏళ్ళ దగ్గరే నా లైఫ్ ఆగింది. కోడిలాగా రెక్కలు ఉన్నాయి, అంటే రెక్కలు అంటే నాలెడ్జ్ ఉంది, ఎగరగలగన్న ఆ, అంటే సాధించాలన్న పట్టుకుంటే సాధిస్తానన్న నమ్మకం ఉంది. కానీ కోడిలాగా నా మైండ్ సెట్ మార్చుకొని అక్కడక్కడ పెరటంటే అక్కడ హాస్పిటల్, ఇల్లు ఇంతవరకే ఉండేది. అందువల్ల జీవితంలో ఎదగలేకపోయాను. కానీ డేగ నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఆకాశమే దాని సామ్రాజ్యం. ఈ రోజు మనం ఒక డేగ నుండి నేర్చుకోవాల్సిన ఒక 7 అద్భుతమైన సూత్రాలు మీకు షేర్ చేస్తాను లీడర్స్. మీకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఏదైనా ఒక మాట గుర్తు పెట్టుకోండి. సురేష్ అన్న మాట్లాడినా, గురువు గారు మాట్లాడినా తెలిసిన విషయాలే. సురేష్ అన్న మాకు స్టార్టింగ్ నుంచి చెప్తాడు, రవి సార్ మనం తెలిసిన విషయాలు అనుకుంటాం, కానీ తెలిసిన విషయాలను ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేసుకోగలిగాం, ఎంతవరకు మార్చుకోగలిగాం, ఎంతవరకు సక్సెస్ తీసుకోగలిగాం,
అది కొలమానంగా ఉండాలి, కానీ తెలిసిన విషయమే కదా. నిజంగా తెలిసిన విషయమే. మరి తెలిసిన విషయాలు అయితే సురేష్ అన్న లాగా ఒక 1 అవర్ మనం మాట్లాడగలుగుతున్నాం. సురేష్ అని చెప్పిందే చెప్తున్నారు. మరి చెప్పిందే మనం సంవత్సరం నుంచి వినగలుగుతున్నాం కదా. మరి సురేష్ అన్న లాగా ఒక 1 అవర్ మాట్లాడి వ్యక్తులను మనం కనెక్ట్ చేయగలుగుతున్నావా? మరి కనెక్ట్ చేయలేనప్పుడు సురేష్ అని చెప్పి చాలా కనెక్ట్ చేసే వరకు వినాల్సిందే. నువ్వు నిజంగా సురేష్ అన్న లాగా గురువు గారి దాకా అంత సామ్రాజ్యాన్ని సృష్టించే నాలెడ్జ్ ఉంటే, అంత కనెక్ట్ చేసే ఇది ఉంటే మనం వెళ్ళిపోవచ్చు. మరి లేనప్పుడు ఎదిగిన వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు కూడా మనం వినాలి, నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు ఒక 7 విషయాలు మీకు షేర్ చేస్తాను. ఒంటరిగా ఎగరటం. డేగలు ఎప్పుడు కాకులు, పిచ్చుకలు కాకులతో గాని, పిచ్చుకలతో గాని జరగవు. ఉన్నత శిఖరాలు ఒంటరిగా ఎగరేస్తాయి అన్నమాట. ఒకసారి ఆలోచించిన లీడర్స్, డేగలు ఎప్పుడు కాకులు, పిచ్చుకలతో తిరగవు. ఉన్నత శిఖరాలపై ఒంటరిగానే ఎగరేస్తూ ఉంటాయి. అంటే ఈ పాయింట్ యొక్క సందేశం ఏంటంటే, ఒంటరిగా ఎగరటం యొక్క సందేశం ఏంటంటే, సంకుచితం మనస్తత్వం ఉన్న వారికి, మిమ్మల్ని కిందకి లాగే వారితో దూరంగా ఉండండి. ఒకసారి గమనించిన లీడర్స్, సంకుచిత మనస్తత్వం ఉన్న వారికి, మిమ్మల్ని కిందకి లాగే వారికి దూరంగా ఉండండి. మీ ఆలోచనలు తగిన వారితోనే గడపండి. మీ ఆలోచనలు అంటే సంకుచిత మనస్తత్వం అంటే నువ్వు సాధించలేవు, చెందలేవు, ఈ దీంట్లో ఎందుకు చేరావు, మా మామ ఎప్పుడో చేరాడు, నేను ఎప్పుడో చేరాను, ఇది పేకు, ఇది వేస్ట్ అన్న వాళ్ళు మాటను మీరు పట్టించుకోవద్దు. మీరు ఎవరైతే ఈ బిజినెస్ సీరియస్ ఎంచుకున్నారో, ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో, వాళ్ళతో మనం జర్నీ చేయగలిగితే, వాళ్ళతో సాంగత్యం చేయగలిగితే, ఎవరైతే పాజిటివ్ మాట్లాడుతున్నారో, పాజిటివ్ వైపు ముందుకెళ్తున్నారో, ఎవరు వర్క్ మైండెడ్ ఉన్నారో, ఎవరు డెడికేషన్ వర్క్ చేస్తున్నారో, వాళ్ళతో మనం సాంగత్యం చేయగలిగితే మనం కూడా వాళ్ళలాగా మారగలుగుతాం. కాబట్టి మనం ఒంటరిగా ఎగరటం నేర్చుకోవాలి. అదేవిధంగా ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో వాళ్ళతో జర్నీ చేయటం నేర్చుకోవాలి. ఇంకోటి రెండో పాయింట్, స్పష్టమైన దృష్టి అనేది మనకు ఉండాలి. స్పష్టమైన దృష్టి అంటే, ఒక డేగ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని కూడా గురి తప్పకుండా చూడగలదు. ఒక డేగ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని కూడా గురి తప్పకుండా చూడగలదు. అంటే మధ్యలో ఎన్ని అడ్డంకులు ఉన్నా తన దృష్టి లక్ష్యం వైపు మరల్చదు. అంటే దాని యొక్క సందేశం ఏంటంటే, మీ జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఎన్ని కష్టాలు, సవాళ్ళు ఎదురైనా మీ ఏకాగ్రతను కోల్పోకండి. మీరు ఏదైతే గోల్ పెట్టుకొని ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారో, ఈ నెగిటివ్స్ ఏది కూడా తీసుకోకుండా, నెగిటివ్స్ ఇప్పుడు సురేష్ అని చెప్పిన, నేను చెప్పిన, ఇప్పుడు నేను దాదాపు 40 మినిట్స్ పైన మాట్లాడాను. ఈ మొత్తం నెగిటివ్ ఉండొచ్చు, నీకు నచ్చకపోవచ్చు, ఇది మంచి కాకపోవచ్చు. ఒక్క పాయింట్ ఏదైనా ఉందంటే ఆ పాయింట్ పట్టుకొని ముందుకెళ్ళాలి. లేదంటే ఏదన్నా లీడర్ ద్వారా, ఏదైనా అప్లైన్ ద్వారా నెగిటివ్ ఉన్నప్పుడు కూడా జస్ట్ విన్న దగ్గరే మర్చిపోయి నెక్స్ట్ ఇంక 4 స్టెప్లు వేసిన తర్వాత అదే లీడరు, అదే వ్యక్తి ఎదురు పడ్డా కూడా నమస్కారం చెప్పి, థ్యాంక్ యూ సార్, నాకు మంచి మాట చెప్పారు, ఏదైతే నచ్చిన విషయం ఆ పాయింట్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. లేదంటే ఎవరన్నా తిరస్కరించినా, ఎవరన్నా నో అన్నా, మనం పొల్లు కొరికి వాడి మీద నెగిటివ్ మైండ్ తీసుకొని బ్రెయిన్ లో ఫీడ్ చేసుకొని మనం పగ పెంచుకుంటే, తర్వాత వాళ్ళు బిజినెస్ లోకి రావాలన్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు వాళ్ళతో మనతో జర్నీ చేయలేరు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ నేను అలానే పగ పెంచుకొని వాళ్ళని తిట్టి ఇది చేసినట్లయితే ఇప్పుడు యాక్టివ్ అయ్యేవాళ్ళు కాదు. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏదో ఒక టీంలోకి పోయేవాళ్ళు. కాబట్టి మనం కూడా నెగిటివ్స్ తీసుకోకుండా ఒక స్పష్టమైన నిర్దేశం ఉంది. 1 year 1 lakh తీసుకోవాలి, జీవితాలు మార్చుకోవాలి, జీవితంలో ఏదో సాధించాలి, మా పిల్లల భవిష్యత్తు మారాలి, నా లైఫ్ మారాలని ఈ బిజినెస్ లోకి వచ్చాం. కాబట్టి ఎలాంటి నెగిటివ్స్ ఎక్కడ కూడా వినకుండా, ఎవరైతే అప్లైనర్ ఉన్నారో ఆ మాట పట్టుకొని ముందుకెళ్తే మన స్పష్టమైన నిర్దేశం ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో అది మనం చేరుకోగలుగుతాం. ఆ విజయం అనేది పాదక్రాంతం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, నిర్భయత్వం. అంటే డేగ తనకంటే బలమైన పెద్దదైనా సరే తన శత్రువుకి ఎప్పుడు లొంగిపోదు. డేగ తనకంటే బలమైన పెద్దదైనా ఏదైనా కూడా శత్రువుకి ఎప్పుడు లొంగిపోదు. తన సామ్రాజ్యం కోసం, తన ఆహారం కోసం చివరి వరకు పోరాడుతుంది. అలాగే దీని యొక్క సందేశం ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది, మీ సమస్యలు ఎంత పెద్దవైనా భయపడకండి, వెనకడుగు వేయకండి, వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. విజేతలు భయపడరు, సమస్యలను సవాలుగా స్వీకరిస్తారు. కాబట్టి చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు నేను చేయలేను, చెందలేను, నా వల్ల కావట్లేదు అని చెప్పి అక్కడే ఉంటున్నాం. కానీ సమస్య ఎక్కడ లేదు సార్,
మన ఫ్యామిలీలో భర్తతో సమస్య ఉంటుంది, పిల్లలతో సమస్య ఉంటుంది, ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు జాబ్ దగ్గర సమస్య ఉంటుంది, లేదంటే ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు సమస్య. ప్రతిదీ సమస్యల గుణంలోనే మనం వెళ్తూ జర్నీ చేస్తున్నాం. కొత్తగా వెస్టేజ్లోని సమస్య వచ్చినట్టు వెస్టేజ్లోని కష్టం వచ్చినప్పుడు సార్ నాకు అది సార్ ఇది సార్ అది సార్ అని చెప్పి చాలా మంది ఆగిపోతా ఉన్నారు. కానీ సురేష్ అన్న ఎప్పుడు చెప్తుంటాడు, విజయం అనేది త్యాగ ఫలం. విజయం అనేది త్యాగాలు కోరుకుంటది. నువ్వు ఏది చిన్న త్యాగం చేయకుండా మూన్ వాక్ కేక్ వాక్ లాగా మనకు సక్సెస్ అనేది రాదు. ఏ ఏ రంగంలో ఏ వ్యక్తి సక్సెస్ అయ్యాడన్నా కూడా ఇవన్నీ సమస్యలు సుడిగండాలను దాటుకుని వచ్చిన తర్వాత సక్సెస్ వస్తుంది. ఇవన్నీ కూడా టెస్టింగ్స్ అన్నమాట సురేష్ అన్న అన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా సమస్యని సవాలుగా సేకరించి ముందుకెళ్ళాలి. నెక్స్ట్ సవాళ్ళను స్వాగతించడం. సవాళ్ళను స్వాగతించడం. తుఫాను వస్తే మిగతా డేగను కానీ గమనిస్తే లీడర్స్, తుఫాను వస్తే మిగతా పక్షులన్నీ దాక్కుంటాయి. కానీ డేగ సంబరపడుతుంది. ఎందుకంటే ఆ తుఫాను గాలినే ఒక ఆయుధంగా మార్చుకొని శ్రమ లేకుండా మేఘాల కన్నా పైకి ఎగురుతుంది అనమాట. అంటే దీని యొక్క సందేశం ఏంటంటే విజేతలు కష్టాలు కుంగిపోరు, వారు ఆ కష్టాలే అవకాశాలుగా మార్చుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనమాట. ఎందుకంటే ప్రతిదీ సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ముందు ముందు పైన చెప్పినట్టు ఏది కష్టం మనకొక్కరికే రాలేదు. సురేష్ అన్నకి అదే కష్టం వచ్చింది, అవే సమస్యలు వచ్చినాయి. కానీ అక్కడి నుంచి దాటి బయటకు వచ్చింది సక్సెస్ తీసుకోగలిగాడు. అదేవిధంగా గురువు గారికి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కుర్చీ కూడా వేసేవాళ్ళు కాదంట, ఇంట్లో కూడా అమ్మని పిలిచేవాళ్ళు కాదంట. ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో వెంకటేశ్వరుడు ఒక పాదం అడుగు పెడితే ఎలా అయితే మనం వెంకటేశ్వర సన్నిధిలో కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అయితే భయంగా ఘోరంగా ఉంటామో, గురువు గారు షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, గురువు గారితో మాట్లాడితే చాలు, ఒక్కసారి మా ఇంటికి వస్తే చాలు మా జీవితం ధన్యమైద్దని ఆ స్థాయికి వెళ్ళిపోయాం. అదే కష్టాలు సమస్యలు వస్తున్నాయన్న అని ఆగిపోతే సురేష్ సార్ ఇంత సక్సెస్ తీసుకునేవాడు, ఇంత నేమ్ వచ్చేదా? గురువు గారికి ఇంత మనం దైవంగా భావించేవాళ్ళమా? అదే సుబ్బయ్య శెట్టి సార్కి ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా మన ముందు ఉన్న లీడర్స్ అన్ని దాటుకున్న తర్వాతే ఎంత సక్సెస్ వచ్చింది అదే మనకు వస్తుంది. మనం కూడా అవన్నీ దాటుకున్నప్పుడే మంచి సక్సెస్ వస్తుంది. ఇంకోటి చచ్చిన దాన్ని తినకపోవటం. డేగ యొక్క మరొక లక్షణం ఏంటంటే చచ్చిన దాన్ని తినకపోవటం. అంటే డేగ ఎప్పుడు చచ్చిన మాంసాన్ని తినదు. అది ఎల్లప్పుడూ తను స్వయంగా వేటాడిన మంచి తాజా ఆహారాన్ని స్వీకరిస్తుంది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మీ గత విజయాల్ని పట్టుకొని వేలాడకండి. గతంలోది గతంలోనే ఉండాలి. ప్రతిరోజు కొత్త శిఖరాలని కొత్త విజయాలను అందుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇందాక సుబ్బయ్య శెట్టి సార్ మాటల ద్వారా మీకు చెప్పాను, సాధించింది నాకు సిల్వర్ అయ్యాను లేదా గోల్డ్ అయ్యాను, ఎల్ఓపి వచ్చింది, 2 ఎల్ఓపిలు వచ్చింది, లేదా స్టార్ అయ్యాను, 3 ఎల్ఓపిలు వచ్చిందని నేను తుపాకిని వెనక చూసుకొని గర్వంతో ఉండి, లేదంటే అదే పొగుడుకుంటే అదే నేనే సెల్ఫ్ ఏదైనా అనుకుంటే అది అక్కడ నుంచి చిన్న చిన్నగా బ్రాంచ్ అవుతావు, బ్రాంచ్ దగ్గర నుంచి చివరికి చెక్కు లేకుండా వెళ్ళిపోతావు. ఎందుకంటే 25 లక్షలు తీసుకున్న వ్యక్తి కూడా జీరోకు పడిన లీడర్స్ చాలా మంది ఉన్నారు మీరు గమనించినట్లయితే. అందుకని ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి 50,000 వచ్చిందా గ్రేటే, కానీ 50 నుంచి లక్ష వచ్చిందా గ్రేటే, 1,00,000 నుంచి 1,50,000 వచ్చిందా గ్రేటే, నెక్స్ట్ 2 లక్షలు. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా కొత్త విజయం కోసం ఎప్పుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. నెక్స్ట్ శిక్షణ కోసం సిద్ధం చేయటం. నెక్స్ట్ డేగ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే గొప్ప లక్షణం ఏంటంటే శిక్షణ కోసం సిద్ధం చేయటం. తను తల్లి డేగ తన పిల్లల్ని ఎగరటానికి సిద్ధపడాలని గూట్లో ఉన్న మొత్తం దూదిని కానీ గడ్డిని కానీ తీసివేస్తుంది. ఎందుకంటే ఆ అసౌకర్యం పదం తిరగట్లేదు, అసౌకర్యం భరించలేక పిల్ల డేగలు ఎగరటం నేర్చుకుంటాయి. ఎప్పుడైతే ఆ తల్లి డేగ మెత్తదానాన్ని ఆ గడ్డిని తీసేసినప్పుడు అసౌకర్యాన్ని, అక్కడ గూళ్ళో ఉన్న అసౌకర్యాన్ని పిల్లలు భరించలేక పైకి ఎగరటానికి ప్రయత్నించి పైకి వెళ్ళిపోతాయి. అంటే దీని యొక్క సందేశం ఏంటంటే మీ కంఫర్ట్ జోన్ అనే గూటిని వీడండి. అభివృద్ధి ఎదుగుదల అనేవి అసౌకర్యం నుండే మొదలవుతాయి. ఈ మాట గుర్తుపెట్టుకుని లీడర్స్, మీ కంఫర్ట్ జోన్ గూటిని వదిలేయండి. ఈ రోజు నుంచి అభివృద్ధి ఎదుగుదల అనేవి అసౌకర్యం నుండే మొదలవుతాయి. కాబట్టి ఉన్నది చాలు, ఇంకా 50,000 వస్తుంది కదా, ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకుందాం, చిన్నగా వచ్చినప్పుడే వస్తుంది, వచ్చినప్పుడే 1,00,000 వస్తుంది, అప్పుడే తీసుకుందాం, అప్పుడే చెందాం అనుకుంటే మనం ముందుకెళ్ళాం. ఎప్పటికప్పుడు కంఫర్ట్ జోన్ వదిలేసి మనం కొంచెం నేర్చుకొని కొంచెం మార్చుకొని, ఎందుకంటే కొంచెం నిద్ర త్యాగం చేయాలి, కొంచెం
ఆకలిని త్యాగం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము జూము ఆనంద్ కానీ నేను కానీ లేదంటే సురేష్ గాని కానీ మేము ఎప్పుడు పాటించేది ఏంటంటే మేము హోమ్ మీటింగ్ వెళ్ళి ఎంత దూరం వెళ్ళినా 2-3 గంటలకు కూడా ఆ, పడుకున్నప్పుడు కూడా 5ంటికి జూమ్ యాడ్ అవుతాం. ఎందుకంటే అంత భయం. ఇప్పుడు నేను 2-3ంటికి పడుకున్నాను కానీ జూమ్ యాడ్ అవ్వకపోతే కింద టీం 12ంటికి పడుకున్నాను కదని చెప్పి తను యాడ్ అవ్వడు. అలా కిందకి రాంగ్ డూప్లికేషన్ వెళ్తుందని చివరికి మేము 4 గంటలకు పడుకున్నా కూడా 5ంటికి జూమ్ యాడ్ అయ్యి జూమ్ అయిపోయిన తర్వాత 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. కానీ జూమ్ అనేది మిస్ అవ్వం. మేము ఇంత ముందుకు వెళ్తానికి కానీ మెయిన్ మాకు జూమే. జూమ్ చాలా దైవంగా భావిస్తాం, చాలా పవిత్రంగా భావిస్తాం. చాలా భయం కూడా జూమ్ మిస్ అయ్యామంటే, ఒక రోజు జూమ్ మిస్ అయ్యామంటే చాలా లాస్ అయినట్టు, చాలా కోల్పోయినట్టు ఫీల్ అవుతాం. ఎందుకంటే మనకు జూమ్ లోనే ఉంది బిజినెస్ అంతా. ఎందుకంటే ఎక్కడెక్కడో లీడర్స్ ఉంటారు. మనం ముందుకు వెళ్ళాలంటే జూమ్ ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి, జూమ్ ని ఎక్కువగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ ప్లస్ థ్యాంక్ యూ. నెక్స్ట్ అయిపోయింది. పునర్జన్మ. డేగకు వయసు పైబడినప్పుడు దాని ఏకలు బలహీనంగా ఉంటాయి. డేగ వయసు పైబడినప్పుడు దాని ఏకలు బలహీనంగా ఉంటాయి. ముక్కు వంగిపోతుంది. అదేవిధంగా గోళ్ళు పొదును కోల్పోతాయి. అందువల్ల అప్పుడు అది ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే అలా ముక్కు వంగిపోయినప్పుడు గోళ్ళు ఇదైనప్పుడు దాన్ని వేటాడలేదు, ఆహారం తీసుకోలేదు, చాలా ఇబ్బంది పడతా ఉంటది. కానీ ఆ ముసలి వయసులో డేగ ఒక కఠినమైన ఘోరమైన నిర్ణయం తీసుకున్నది. ఎత్తైన కొండల మీదకి వెళ్ళి ఎవరికి కనిపించకుండా ఎక్కడ ఎక్కడ ఆ, ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి పర్వతం మీదకి చేరి తన ముక్కుని రాళ్ళకేసి కొట్టి కొట్టి తన ముక్కుని చాలా ఆ, నొప్పి పెయిన్ భరిస్తూ తన ముక్కుని ఆ, రాళ్ళకేసి కొట్టి ఎరగొట్టుకుంటుంది. అదేవిధంగా తన పాత గోళ్ళను బలహీనమైన ఏకలను తనే పీక్కుంటది. చూడండి, ఎంత నొప్పి వచ్చినా ఎంత పెయిన్ వచ్చినా రక్తం కారుతున్నా కూడా తన గోరును తనే పీక్కుంటది, తన ఏకలను తనే పీక్కుంటుంది. తన ముక్కుని రాళ్ళకేసి కొట్టుకొని ముక్కుని రిమూవ్ చేసుకోవడం ద్వారా అది అత్యంత బాధాకరమైన నరకయాతనమైన కూడిన ప్రక్రియ. కానీ కొన్ని నెలల తర్వాత కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, కొత్త రెక్కలతో పునర్జన్మ పొంది మునుపటి కంటే శక్తివంతంగా మరింత ఎత్తుకి ఆకాశంలో ఎగురుతుంది. అంటే దీని ఒక సందేశం ఏంటంటే మన జీవితంలో కూడా మనల్ని బంధిస్తున్న లేదంటే మన పాత అలవాట్లని, బలహీనతలను వదిలించుకోవాలి. గమనించిన లీడర్స్ మన జీవితంలో కూడా మనల్ని బంధిస్తున్న, అంటే మనం సక్సెస్ వైపుకి వెళ్ళకుండా చేస్తున్నటువంటి మన బిజినెస్లు సీరియస్ గా వెళ్ళకపోతున్న విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ బలహీనతని మనం వదిలించుకోవాలి. ఆ మార్పు ఎంత బాధాకరమైనా సరే, మనం ఎంత బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మనకి అది మార్పు అత్యంత అవసరం. చేంజ్ చేసుకోవటం, అక్కడ నుంచి బయటికి రావటం. ఈ 7 సూత్రాలు లీడర్స్ 7 సూత్రాలు కనుక మనం పాటించగలిగితే ఇది ఒక పక్షి కాదు, ఒక విజేత యొక్క మనస్తత్వం. లేదంటే మన బిజినెస్ లో కానీ లైఫ్ లో కానీ ఏ రంగంలో కానీ మనం ముందుకెళ్ళాలంటే ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని మనం ముందుకెళ్ళగలిగితే మంచి సక్సెస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఈ మంచి అవకాశం, ఈ చిన్న సక్సెస్ ని నేను షేర్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు గ్రేట్ లీడర్ మై బ్రదర్ సురేష్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకా మరింత ముందుకెళ్ళటానికి మీ వంతు సపోర్ట్ ఎప్పుడు కావాలి. మమ్మల్ని ముందు ఇదే విధంగా నడిపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ 2 నిమిషాలు కూడా మాట్లాడడానికి సిగ్గుపడేవాడివి, గంట దాటిపోయినా వెళ్ళిపోతా ఉంది బండి. సో గ్రేట్ గ్రేట్ గ్రేట్, చాలా ట్రాన్స్ఫర్మేషన్. సో గద్దలాగా నిన్ను నువ్వు మార్చుకున్నావు కాబట్టి ఒకరితో సంబంధం లేకుండా వెళ్ళగలుగుతున్నావు. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ రవి, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే యూ అన్న. లాస్ట్ లో ఆ మెసేజ్ చెప్పావు కదా, అభివృద్ధి ఎదుగుదల అనేది అసౌకర్యం నుంచే మొదలైద్ది. సో బాగా చాలా వ్యాలిడ్ పాయింట్ అది. చాలా మంది వెస్టేజ్ లో సక్సెస్ కాకపోవడానికి కొంత దూరం పోయి ఆగిపోవడానికి కారణం అదే, ఆ అసౌకర్యాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎస్, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అది తెలియక ఎవరు ఇల్లు రావేల రాజేశ్వరి మేడం ఒకసారి. సురేష్ సార్, అందరినీ మ్యూట్ చేశాను, అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఓకే థ్యాంక్ యూ. ఎస్. సో మనం ఆప్షన్ ఇస్తేనే వాళ్ళకి మాట్లాడే విధంగా చేయండి దినేష్ సార్. అవును సార్, అలాగే చేశాను. థ్యాంక్ యూ. రవి సార్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ.
సో ఎక్కువ మంది దినేష్ సార్ మీరు మ్యూట్ లో ఉండండి, డిస్టర్బెన్స్ బస్సులో ఉంటున్నారు. ఓకే. సో ఎవరే ఎక్కువ మంది వెస్టేజ్ లోకి ఆగిపోవడానికి, మధ్యలో డ్రాప్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే కొంత దూరం వచ్చి ఈ అసౌకర్యాన్ని తట్టుకోలేకనే ఆగిపోతున్నారు. రియల్ రీజన్ ఇదే. అసౌకర్యం అంటే సరిగ్గా బిజినెస్, ఇప్పుడు మీరు ఎందాక అన్నట్టుగా ఏకుంజామున లేవటం అనేది త్యాగం, చాలా త్యాగం. ఇంకొక గ్రేట్ మాట వాడావు, దాన్ని నేను కూడా అప్రిషియేట్ చేయాలి. జూమ్ ని పరమ పవిత్రంగా తీసుకుంటున్నాను అన్నావు. ఎక్సలెంట్ రవి సార్. మీ టీం ఎందుకు నిన్న లీడర్స్ మీటింగ్ చేసుకోగలిగావు? నా ప్రమేయం లేకుండానే ఎస్ అన్న ఫ్రీ అయిపోవాలి అన్న, ఇంకా వేరే టీమ్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా నేను ఎదగాలని చెప్పి ఒక డేగలాగా నువ్వు ఇంత సక్సెస్ కావడానికి కారణం ఆ జూమ్ ని. ఏకుంజామున 1 దాకా మేల్కొన్నా గానీ మళ్ళీ 4 గంటలకు లేచి నువ్వు జూము, నేను నేను యాజ్ ఎ లీడర్ గా నేను ఇలా ఉంటే నా కింద వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సూపర్ సూపర్. ఆ బాధ్యత నువ్వు తీసుకున్నావు కాబట్టి ఇంత స్పీడ్ గా సక్సెస్. నాకు తెలిసి 300 ఫిల్ అవుతుంది కదా రవి? అవునన్నా. 300 ఫిల్ అయ్యి యూట్యూబ్ లింక్ కూడా వదులుతున్నారు మీరు. యూట్యూబ్ లింక్ దాదాపుగా 30 నుంచి 50 మంది పైన యాడ్ అవుతున్నారు. సూపర్ సూపర్ రవి, సూపర్. సో నిజంగా గర్వంగా ఉంది రవి, నిజంగా గర్వంగా ఉంది. నువ్వు ఒక టార్చ్ బేరర్ లాగా వేరే లెవెల్కి తీసుకెళ్లిపోయావు. మళ్ళీ అంటే ఏం లేదు, ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్, ఇదిగో ఇది కాదు, మీరు ఇంకొక విధంగా ఆలోచించండి అన్నట్టుగా చేస్తున్నావు. చాలా గర్వంగా ఉంది. నేను కూడా చాలా విషయాలు, ఇప్పుడు కొన్ని విషయాల్లో టీం పెద్ద అవటం వల్ల నీ అంత ఎనర్జెటిక్ గా, నీ అంత స్పీడ్ గా ఆలోచనలు అనేవి తగ్గిపోతుంటాయి మాకు. బట్ మీ జూమ్ వినటం వల్ల ఏమైందంటే మళ్ళీ కొత్త కొత్త ఉత్సాహం అనేది వచ్చింది. ఇంకొక కీ ఏంటంటే, వీళ్ళు గమనించండి లీడర్స్, రవి సారు ఒక్కసారి కూడా, మీరు స్టార్టింగ్ నుంచి మేము మైసూర్ ట్రైనింగ్స్కి వెళ్ళాము, ఈవెన్ ఆనంద్ సార్ కానీ, నేను కానీ, ప్రసాద్ సార్ కానీ, దినేష్ సార్ కానీ, కాసేపు అటు అలసటగా ఉండటం, కాసేపు ఇటు అలసటగా ఉండటం, గంట పోయి పడుకోవటం, టీం మీటింగ్ బోరింగ్ ఉందంటాం, కూర్చుంటే ముందు ప్రతి పాయింట్ని కూడా ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఫోన్ సైలెంట్ లో పెట్టి ఏ టు జెడ్ మొత్తం కూడా ఆలకిస్తాడు. కాన్సన్ట్రేషన్, ఫోకస్ మొత్తం మీటింగ్ మీదనే పెడతాడు. ఇప్పుడు కూడా అదే ఉంటది. ఇప్పుడు కూడా 1 lakh తీసుకుంటున్నా కానీ నేను మాట్లాడుతుంటే పక్కన వచ్చి సైలెంట్ గా వింటా ఉంటాడు. కాబట్టే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఓన్ గా చేసుకోగలుగుతున్నారు. ఓన్ గా చేసుకోలేకపోతున్న వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఫోకస్ అనేది మీరు దాని మీద పెట్టలేకపోవటం వల్ల. సో ఎక్సలెంట్ రవి సార్, చాలా విషయాలు ఉన్నాయి. సో ఇంకొకటి కంప్లైంట్ మోడ్, ఇంతవరకు కంప్లైంట్ మోడ్ లేదు రవి సార్ దగ్గర. మీరు నా లేదంటే దగ్గరికి అది వచ్చిన మాకు నేర్పించారన్న. ఎందుకంటే మీ దగ్గర నుంచి తెలుసుకున్న విషయం, ఎందుకంటే మళ్ళీ అది నెగిటివ్ గా ఉండొచ్చు. ఎందుకంటే అప్లయన్స్ సపోర్ట్ లేకపోయినప్పుడు కూడా, మీకు గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోయినప్పుడు కూడా ఆ నెగిటివ్ తీసుకోకుండా మీరు ఏదైతే గురువు గారు మాడబట్టుకొని మీదైన పందాలో ఒక కొత్తగా ట్రెండ్ సెట్ చేసి, ఒక ఓ మీటింగ్ కానీ లేదంటే లీడర్స్ మీటింగ్ కానీ ఏది కూడా మీకుండా ఒక ట్రెండ్ ఏ విధంగా అయితే సెట్ చేశారో, అలానే మేము కూడా అది అక్కడి నుంచే డూప్లికేట్ అయిందన్న. దానివల్ల ఇప్పుడు మనం మనుషులమే, ఏదో ఒక మనకి మైనస్ ఉంటది, కానీ అది పట్టుకొని ఎస్ వెళ్తే మనం ముందుకు వెళ్ళలేం అని మాకు ఎస్ ఎస్. అనిపించింది అన్న. అందువల్లే అది కూడా మీ దగ్గర నుంచి వచ్చింది. ఇంకొక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ రవి నేను చూసింది, ఒక్క మాట కూడా వేస్ట్ గా వాడట్లే. ఇప్పుడు నువ్వు, నిన్ను చూసి చాలా మంది లీడర్స్ అప్డేట్ అవుతున్నారు. ప్రతి మాట బిజినెస్ బిజినెస్ బిజినెస్, పాజిటివ్ థింగ్, ఈ రెండింటిని బాగా నింపుకున్నావు. సో ఎస్, నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలన్నా నా బోటలు, నిజంగా నీలో మార్పులు వస్తా ఉంటే నేను కాదు, ఏదో కొమ్మను పుట్టుకొని వెళ్ళిపోతావు. సో డేగలాగా మారటమే రవి ఇక్కడ కావాల్సింది. ఆ అసౌకర్యాన్ని కూడా తట్టుకుంటున్నావు. ఎందుకంటే 25-30 వేల రూపాయల శాలరీ, కంఫర్ట్ జోను, హాయిగా ఇంటికాడ సాయంత్రానికి కూర్చునేవాడివి. ఎంత పోరాడుతున్నావు అంటే నిజంగా నిన్ను నువ్వు మార్చుకున్న విధానం అద్భుతం. మార్చుకోవటమే, ఆ ఆశ్చర్యానికి నువ్వు తట్టుకున్నావు కాబట్టి ఇంత స్పీడ్ గా 1 lakh లోకి రాగలుగుతున్నావు. సో నువ్వు ఏ అంకె రాసుకుంటే ఆ అంకె ఖచ్చితంగా, ఎప్పుడో చెప్పాను రవి, అది మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎంత దూరం పోవాలనుకుంటే అంత దూరం, నేనే కాదు, ఎట్లా ఎవరో ఒకరు చేయందిస్తా ఉంటారు, వెళ్ళిపోతా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? నా సపోర్ట్ 100% ఎప్పుడూ ఉంటది. ఖచ్చితంగా చేద్దాం రవి. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం, ఓకేనా? ఎక్కువ టైం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఎస్, సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. సుజాత మేడం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. జర్నీలో ఉన్నట్టు డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది. రవి సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్, లీడింగ్ లీడర్, ప్రెసెంట్ లీడర్. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఇదంతా తులసి మీ మేడం నుంచి వచ్చిందే సార్. తులసి మేడం మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకున్నాను. ఎందుకంటే నాకంటే ముందు తులసి మేడం గోల్ డైరెక్టర్ అన్నమాట. చాలా యాక్టివ్ మీరు యాక్టివ్ అయినప్పుడు మిమ్మల్ని చూసి నేను డిసైడ్ అయ్యాను, అమ్మ జీవితం ఆడబిడ్డలు గోల్డ్ అయ్యారు, అంత స్పీడ్ గా వెళ్తున్నప్పుడు మూతి మీద మీసం ఉంది, ఇంత చదువు ఉంది, మనం ఏం చేయాలని చెప్పి మారాను. కాబట్టి మీరు కూడా ఒక నా సక్సెస్ లో భాగం మేడం. మాట్లాడండి. రవి సార్ అసలు మిమ్మల్ని చూసి నిజంగా సార్ మీరు మా నుంచి ఏం తులసి మేడం నుంచి నా నుంచి ఏం తెలుసుకున్నారో లేదో మాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసి ఆనంద్ సార్ మిమ్మల్ని చూసి మీలా మేము ఉండాలి, మీకు ఎక్కడికి వెళ్ళినా ఆనంద్ రవి అని ఎలా అనుకుంటున్నారు, అలాగే తులసి సుజాత అంటూ మేము కూడా నిలబడాలి. మిమ్మల్ని చూసి చాలా సార్లు మాకు నెగిటివ్ ఆలోచన వచ్చినా లేదు ఆగకూడదు, చెయ్యాలి చెయ్యాలని మీరు మోటివేషన్. సురేష్ సార్, మన సురేష్ సార్ ఆయన ఎంత చెప్పినా ఆయన గురించి మేము తక్కువే సార్. ఆ సార్ పట్టుకొని మా ఈ రోజు కూడా మీరు సక్సెస్ అవుతారమ్మా, వెళ్ళండి, మాట్లాడండి, చేయగలుగుతారు అని సార్ ఇచ్చిన మోటివేషన్ తో ఈరోజు మేము నిలబడ్డాము. మాకు ఇంత పేరు వచ్చింది, చాలా గర్వంగా ఉంది సార్. లాస్ట్ లో మీరు ఒక కథ చెప్పారు కదా, స్టార్టింగ్ నుంచి ఉన్నా నేను, జర్నీలో అయినా కూడా ఉన్నాను. ప్రతి ఒక్క మాట నాకు కనెక్ట్ అయింది సార్. లాస్ట్ లో మీరు ఆ గద్ద స్టోరీ చెప్పారు, దీనికి నేను ఫుల్ గా కనెక్ట్ అయిపోయాను సార్. మన వల్ల పెయిన్ వచ్చినా అది ఓర్చుకొని మనం మార్చుకుంటే ఫ్యూచర్ లో మళ్ళీ మనం రీబ్యాక్ అవ్వచ్చు ఏ విషయంలో కూడా. లీడర్స్ ఇది తీసుకొని ఎంత మారుతారో, ఎంత నేర్చుకుంటారో అని దీంట్లో గొప్ప సొల్యూషన్ ఈరోజు మీ జూమ్ చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ రవి సార్, ఇంత మంచి సొల్యూషన్ మాకు ఇచ్చారు. మిమ్మల్ని థ్యాంక్ యూ మేడం. చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. గోల్ రీచ్ అవ్వాలి త్వరగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మనం చిన్న చిన్న చెక్కులు తగ్గవచ్చు, పెరగవచ్చు, చెక్కులు అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ మన మైండ్ సెట్ లో అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. నేను ఒక లీడర్ ద్వారా విన్నాను ఈ మాట. చెక్కులు అప్ అండ్ డౌన్ ఉండొచ్చు కానీ మైండ్ సెట్ లో ఉండకూడదు. తులసి మేడం కూడా ఉన్నారు, మాట్లాడతారంట. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సుజాత తులసి గారు గుడ్ మార్నింగ్. మీరేంటి భలే పెట్టేశారు సార్ పేరు మాత్రం. సార్ ఈ రోజు అసలు జూమ్ మాత్రం ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది సార్. అసలు మీ మాటలకే మేము కనెక్ట్ అవుతాము. చాలా చాలా బాగుంది సార్. చాలా మంది ఉన్నారు, మీ ఇద్దరం మాట్లాడితే మీ గురించి చాలా సేపు చెప్పాలి. థ్యాంక్ యూ సార్, సూపర్. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట మేము పట్టుకొని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ మేడం. ఆల్మోస్ట్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్. సో నెక్స్ట్ భాగ్యలక్ష్మి మేడం. భాగ్యలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మాకు పట్టిన తుప్పు వదిలింది సార్. చాలా బాగా చెప్పారు సార్. కానీ చాలా 8 నెలల క్రిందట సుబ్బయ్య శెట్టి సార్, సూర్య సార్ నా తుప్పు వదిలిచ్చాడు. కాదు సార్, మీరు మా తుప్పు వదిలిచ్చారు. కానీ చాలా మార్చుకోవాలి సార్. నాలో అయితే నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, నేను అన్కంఫర్ట్ లోకి రాలేకపోతున్నాను సార్. కంఫర్ట్ లో నుంచి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆగిపోదాము అన్న మైండ్ సెట్ లోనే ఉండిపోతున్నా. నాకు టీం వచ్చింది కానీ నేను ముందుకు రాలేకపోతున్నాను సార్. ఈ రోజు నాకు చాలా బాగా అర్థమైంది. నేను అనేది ఖచ్చితంగా మారాలి. ఎప్పుడైనా గెద్దలాగా ఎగరటానికి ట్రై చేయాలి సార్. ఖచ్చితంగా చేస్తాను సార్. అవును మేడం, మారాలి. ఎందుకంటే ఎవరో జీవిత ఆశయం కోసం మన జీవితాన్ని దారపోస్తున్నాం. వాళ్ళకి బానిసగా మనం పనిచేస్తున్నాం. ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఆ జాబ్ తగ్గట్టు చేంజ్ అవుతున్నాం. ఇన్ని గంటలకు రావాలంటే ఇన్ని గంటలకు వెళ్ళిపోతున్నాం, ఇన్ని గంటలకు చేయాలంటే చేస్తున్నాం, ఇక్కడికి రావాలంటే వెళ్తున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. ఒక 10,000 20,000 కోసం లేదంటే ఏదైనా చేంజ్ అవుతున్నాం. కానీ ఇక్కడ జీవితాలు మారుతాయి, తలరాతలు మారుతాయి అంటే మాత్రం చాలా మంది చేంజ్ చేసుకోకపోవటం వల్లే బిజినెస్ లో నిలబడలేకపోతున్నారు. చెప్తుంటారు బిజినెస్ ఈజీ కాదు, బిజినెస్ కి తగ్గట్టు మారటమే మారాలి సార్. కానీ మారలేకపోతున్నా. సురేష్ సార్ కూడా ఒక ఫాదర్ లాగా చాలా సార్లు చెప్పాడు, తల్లి బయటికి రావాలని. కానీ నేనే మారలేకపోతాను. ఇప్పటి నుంచి ఖచ్చితంగా మారుతాను సార్.
నేను కూడా Yes, yes, మైసూర్ madam. వెళ్ళొచ్చిన తర్వాత కూడా నాలో ఏం మార్పు లేదు. చెప్తే చేయాలనేది. ఇంకోటి సిఎన్సి అనేది మీరు 25 నుంచే ఫాలోఅప్ చేస్తున్నారు. నేను 1వ తేదీ ఫాలోఅప్ చేస్తున్నాను కాదు సార్. కాదు, నేను ఇప్పటి నుంచి 20 నుంచి ఫాలోఅప్ చేయాలని అనుకుంటున్నాను సార్. ఎస్ Valid ఎస్ point, మేడం, ఎప్పుడు valid. కూడా మనకి లిస్ట్ ఉండాలి మేడం. సిఎన్సి అవును ఎంతమంది సార్. చేస్తున్నారు, ఓవరాల్ గా ఎంతమంది చేస్తున్నారు, 18వ తారీఖు చేసాము చిన్నగా కొంచెం దీని గురించి చెప్పేసి మనం 2వ తారీఖు తీసుకురాగలిగితే ఒకసారి అలవాటు చేసామంటే ఆటోమేటిక్ ఇది అవుతుంది. అది ఏదైతే గ్రూప్ లో వచ్చిందో వాళ్ళు ఫోటో పెట్టి మనం గ్రూప్ లో పెట్టగలిగితే వాళ్ళు కొంచెం కనెక్ట్ అవుతారు, సిఎన్సి అనేది కంటిన్యూగా చేస్తారు. అవును సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay. ఇలాంటి జూమ్ మాకు మళ్ళా ఇవ్వాలి సార్. మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి మేడం. సో ఇంకొకటి థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి మేడం, మీరు గమనించారో లేదో, సురేష్ సార్ ఒక అసలు 10 seconds నా కోసం విత్ యువర్ పర్మిషన్. ఒక్క నిమిషం థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం. భాగ్యలక్ష్మి మేడం, మీరు ఇందాక అన్నారు మారలేకపోతున్నాం సార్, ఏదైనా చురుకు తగిలినప్పుడు వదిలేద్దాం అనిపిస్తుంది అని అన్నారు అవును సార్. చూడండి. ఇప్పుడు సార్ వచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు అవును కదా, అవును 15-20 సార్. సంవత్సరాల నుంచి. అక్కడ అవును సార్. మాటలు పట్టలేదు, ఆలోచించండి. అక్కడ అనరా, పడుతుంది సార్ అంటున్నారు సార్. మీరు ఏదైనా పనికి వెళ్తారు, కూలికి వెళ్తారు, అక్కడ అనరా, అంటారు సార్. అక్కడ కానీ దాని వదలాలనుకోవట్లా. అవును సార్. జీతం కూలిచ్చే దాన్నేమో ఓర్చుకుంటున్నాం. నిజంగా జీవితం ఇస్తాము, 3 తరాలకి ఇన్కమ్ ఇస్తానంటే ఇక్కడ అరే కొంచెం సురుకు తగలంగానే వెనక్కలాగుతాం. ఆలోచించండి, దేన్ని వదలాలి, దేన్ని తీసుకోవాలి? జీతం ఇచ్చేదాన్నా, జీవితం ఇచ్చేదాన్నా తెలియకనే. అవును సార్. ఎంత చురుకు తగిలినా, ఎంత పెయిన్ అయినా భరాయిచ్చి ముందుకెళ్ళాలని ఈ రోజు గట్టిగా డిసైడ్ అయ్యాను సార్ రవి సార్ మాటలకి. రవి సార్ ఈ రోజు మొత్తం లిటప్ చేశాడు, జూమ్ పైకి లేపాడు. అవును సార్. అందరూ చాలా బాగా జరిగింది. ఇంకా గంట సేపు మాట్లాడినా వినటానికి సిద్ధంగా ఉన్నాను సార్ అందరూ. సూపర్ సూపర్ సార్, మిమ్మల్ని మీరు మార్చుకున్న విధానం అద్భుతం. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ దినేష్ సార్. ఎస్ కంటిన్యూ దినేష్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. రవి సార్, మీరు మా టీం కి కాదు మొత్తం కొండే టీం కి టార్చ్ మేడం. ఎందుకంటే మీరు వచ్చి నేను సుబ్బేశ్వర్ సార్ మీటింగ్ కి అందరం వెళ్ళాం, కానీ అక్కడ ఉన్న పాయింట్స్ తీసుకొని ఈ రోజు మీటింగ్స్ లో పెట్టి మీ టీం నే కాకుండా ప్రసాద్ సార్ టీం ని, మా టీం ని, మొత్తం అన్ని టీముల్ని ఈ రోజు ఒక Yes. రేంజ్ లోకి తీసుకెళ్లారు. కేవలం ఒక్కటే రీజన్, మీరు సిఎన్సి అనే ఒక ఆయుధాన్ని మీ భుజాన ఎత్తుకొని దాన్ని మీ లీడర్స్ తోటి కలిసి ముందుకు తీసుకెళ్ళటం వల్ల అందరికి ఎనర్జీ వచ్చింది సార్. అసలు మీతో మాట్లాడితే ప్రతిసారి ఎప్పుడైనా కొంచెం నీరసంగా అనిపించినా, చెయ్యాలా వద్దని డౌట్ అనిపించిన ఒక్కసారి మీతో మాట్లాడితే చాలు సార్, ఆ ఎనర్జీ వచ్చేసింది. థ్యాంక్ యూ రవి సార్. మీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ జూమ్ లో ఖచ్చితంగా నేను మిమ్మల్ని హైలైట్ గా ఇన్వైట్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you, దినేష్ sir. సార్. చాలా టెక్నికల్ ఇష్యూలు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని నడిపించారు. మీ మీద కూడా ఎప్పుడు మర్చిపోయి మేము ముందుకు వెళ్తూనే ఉన్నా. కొన్ని విషయాలు మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. నేను టార్చ్ వేరేను కాదు దినేష్ సార్, ఎందుకంటే ఆ టార్చ్ లో ఒక ఫ్రేమ్ అనమాట. ఎందుకంటే సురేష్ సార్, ఎంఎస్ సార్ వాళ్ళు అనమాట, మనం ఒక ఫ్రేములు మాత్రమే దాంట్లో. థ్యాంక్ యూ దినేష్ సార్, థ్యాంక్ యూ. అదేం Thank లేదు you. సార్, ఈ జనరేషన్ మీరు టార్చ్ వేయరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దినేష్ సార్. Thank you, రవి sir. సార్ కోరుకునేది Thank you. ఒకటే, మీరు ఆ అసౌకర్యాన్ని దాటి రవి సార్ లాగా మీరు దేగలాగా మారాలా. అది రవికి ఇచ్చే మీరు గిఫ్ట్. రవిని హైలైట్ చేయకపోయినా పర్లేదు, రవిని ఎలివేట్ చేయకపోయినా పర్లేదు సార్. రవి సార్ మీటింగ్ నేను దేగలాగా మారాను, ఈ విషయాలు టీం స్ఫూర్తిగా ఉంటున్నాను అంటే రవి సార్ మీరు ఇచ్చే గిఫ్ట్ అదే దినేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుల్తాన్ బి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి సార్ తో. సార్, దేనికైనా మీటింగ్ అని మీటింగ్ వచ్చి బయట ముచ్చట్లు పెట్టడమో, ఫోన్స్ చూసుకోవటమో, ఇంకేదో చేస్తే కుదరదు. ఫస్ట్ ఆ మీటింగ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రమోట్ చేసిన వాళ్ళని వెనకెక్కడో కాకుండా స్టేజ్ మీద కానీ ఫస్ట్ లైన్ లో కానీ కూర్చోబెడితే సబ్జెక్ట్ అర్థమవుతుంది అనే విషయాన్ని చెప్పారు సార్. నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ Yes. టైం నుంచి నేను ప్రమోట్ చేసినా అదే విధంగా ఉంటాను సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అది సురేష్ సార్ ద్వారా వచ్చింది మాకు. ఆయన స్టేజ్ మీద వెళ్ళి మేము ఒకసారి రాకపోయినా కూడా సైకిల్ చేసి పిలిపిస్తాడు మమ్మల్ని, ఆ ప్రసాద్ని కానీ, నన్ను కానీ, ఆనంద్ని కానీ.
పక్కన కూర్చోబెట్టుకొని ఇంకెవరన్నా ఉంటే లంచ్ తర్వాత అలా బూట్ క్యాంప్ అప్పుడైతే లంచ్ తర్వాత ముందుండేలాగా చూసుకొని కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం ద్వారా మనం అదే ఫాలో అవుతున్నాం. అందువల్ల ఎస్ సక్సెస్ తీసుకోగలిగాం. ఎస్ సార్ థ్యాంక్ యూ గ్రేట్ సార్. ఇలాంటి వాల్యుబుల్ టైం ఇచ్చి మాకందరికి ఇంతలా ఇది చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వాల్యుబుల్ ఏం లేదు, ఇది నా బాధ్యత. ఎందుకంటే మనం అందరం ఒక టీము. ఎందుకంటే ఒక తండ్రి పాత్రలను సురేష్ సార్ అడుగుదాడులు నడుస్తున్న వాళ్ళు ఎంతకంత ఇన్కమ్ తీసుకున్నప్పుడు నా వాయిస్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు దాకా సురేష్ అని చాలా సార్లు అడిగినా కూడా నేను ఎందుకు ఇవ్వలేదంటే ఆ స్థాయి నాకు రాలేదు. అంతా నేను మోటివేట్ చేసేది కానీ లేదంటే అంతా ఎదుటి వ్యక్తులతో మనం ఏం సక్సెస్ తీసుకున్నామని మాట్లాడాలనే ఉద్దేశంతో ఇవ్వలేకపోయాను అనమాట. ఇప్పుడు నుంచి సురేష్ అని ఎప్పుడు ఇవ్వమని నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే కొంచెం నాకు సక్సెస్ తీసుకున్నాను అనిపించింది కాబట్టి ఈ రోజు మాట్లాడాను. థ్యాంక్ యూ థ్యాంక్ సక్సెస్ యూ. కాదు కదా సార్, మీరు మా ట్రైనింగ్ లేకుండా మీరు ఇంత రాజ్యాన్ని తయారు చేస్తున్నారు. నిన్న లీడర్స్ మీటింగ్ కండక్ట్ చేశారు, చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి మీకు ఆ అర్హత వచ్చింది కాబట్టి మీ దగ్గరికి జూమ్ మీటింగ్ వచ్చింది రవి సార్. ఖచ్చితంగా మీ ద్వారా చాలా మంది, ఇప్పుడు నాకే తెలియని కొత్త ఉత్సాహం ఒకటి వచ్చింది మీ జూమ్ వింటాం. కొన్ని విషయాలు నేను చెప్పినప్పటికి కూడా నాకు నేను మళ్ళీ పాటిస్తున్నానా లేదా అనేది రీచెక్ చేసుకుంటే కొన్ని మీరు 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 చేస్తూనే నేను మిస్ అవుతున్నానేమో ఆ నెగిటివిటీలో పడి అనుకున్నట్టుగా నాకు నేను కొత్త ఆలోచన చేసేట్టు చేశారు మీరు. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ. ఎస్, నెక్స్ట్ లీడర్స్ ఇంకొక విషయం గమనించాలి. అలాంటి మైసూర్ ట్రైనింగ్ రవి సార్ని మార్చి మనల్ని అందరిని మార్చిన మైసూర్ ట్రైనింగ్ మేలో ఉంది. సో మేలో హాలిడేస్ అందరూ కూడా లైఫ్ టర్నింగ్ ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరు డేట్ మేము త్వరలో అనౌన్స్ చేస్తాం. మీ డేట్స్ మీ టికెట్స్ మొత్తం ఓన్లీ కొండే టీంకి రవి సార్ 300 మంది మనకే. సో గట్టిగా దాన్ని ప్రమోట్ చేయాలి రవి సార్. మీ దగ్గర ఆ డేట్ ఆల్రెడీ మే ఉన్నారా? మే మే అని చెప్పారు సార్, ఆనంద్ చెప్పినట్టున్నారు మీరు. మేము ఆల్రెడీ ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఓకే, ఎంతమంది ఉండొచ్చు రవి సార్ ప్లాన్ నీ టీం వరకు? నా టీం నుంచి దాదాపుగా ఒక 60 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు సురేష్ అన్న. 60 నుంచి 100. ఉమ్. ఓకే, సూపర్ గట్టిగా అది ప్రమోట్ చేయండి. కన్విన్స్ నువ్వు అనుకుంటే కన్విన్స్ చేసాను ఆ డిజిట్ దాటించాలి. ఎందుకంటే నేను ఎక్కడైతే కళ్ళు తెరిచాను, ఎక్కడైతే స్పీడ్ అందుకుందో బండి, ఓకేనా, ఆ ఇంజిన్ ఆయిల్ అక్కడికి తీసుకెళ్లి పోపిస్తే వాళ్ళు కూడా స్పీడ్ అందుకుంటారు కాబట్టి అందరి జీవితాలు మారుతాయి కాబట్టి. అవునవును, మన కలివే బండ్లు కొన్ని, అక్కడ పోయి మారే బండ్లు చాలా ఉంటాయి. అవునన్నా, అవును. సూపర్ థ్యాంక్ యూ. ఇంకొకటి బూట్ క్యాంప్ లీడర్స్ రవి సార్ ఎస్ వెస్టేజ్ చెయ్యాలి అని డిసైడ్ అయింది ఎక్కడంటే బూట్ క్యాంప్ లో. ఇందాక ఒక మాట చెప్పాడు, గుర్తుందా లేదు మీకు? సో అలాంటి బూట్ క్యాంప్ సండే వస్తుంది. సో ఎక్కువ మంది, లాస్ట్ టైం ఎంత రవి సార్ మీ టీం అక్కడ? దాదాపుగా 150 నుంచి 150 వచ్చినట్టున్నారన్న. ఓన్లీ నీ టీమే? అవునవును. సూపర్ వెరీ గుడ్. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు బూట్ క్యాంప్ కి? ఈసారి 200 అబౌవ్. ఎందుకంటే పోన్గా మన టీం వరకే కాబట్టి. అవునవును, అది 200 మంది టీం కూడా కొంచెం పెరిగింది కాబట్టి గురుగారు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎక్కువ ఉపయోగించగలిగితే అవునవును అవుతుంటారు. గ్రేట్. ఓకే, సో ఇంకా 7:30 అవుతుంది. లీడర్స్ ఏమనుకోవద్దు, చాలా మంది మాట్లాడాల్సిన ఉన్నారు. సో ఇంకొక లాస్ట్ తీసుకొని లీడర్స్ అవకాశం రాని వాళ్ళు పాజిటివ్ గా తీసుకోండి. ఎందుకంటే ఉన్న దాంట్లో మనం ఏం నేర్చుకోవాలి, ఏది అప్లై చేయాలి, ఏది మారాలి. సో ఆ పాయింట్సే పట్టుకోండి. లాస్ట్ వన్ శశాంత్ సార్. ఎస్, రమణేష్ సార్. ఎస్, రమణేష్ సార్. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఈ రోజు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఒక బుల్లెట్ లైన్ హార్ట్ టచ్ చేయండి సార్. అది ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినటువంటి అంటే అప్లైనర్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ప్రతి లీడర్ కి మీరు చెప్పింది కానీ పాటించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. వాస్తవంగా నేను 7 గంటలకి అంటే నేను గవర్నమెంట్ టీచర్ సార్. 7 గంటలకల్లా రెడీ అయ్యి బస్సు ఎక్కాల. అంటే 7 గంటలకి మా కూతురు కూడా ఫోన్ చేస్తుంది. నెల్లూరులో చదువుతుంది సార్ మా అమ్మాయి.
అంటే 7 గంటలకి జూమ్ నేను ఆఫ్ చేసేస్తా ప్రతిరోజు. కానీ ఈ రోజు మీరు చెప్పే మాటలకి అసలు జూమ్ ఆఫ్ చేయాలనిపించలా. అంటే ఇంకా ఏం చెప్తారు సార్ అని చెప్పేసి అసలు జూమ్ కూడా అట్నే పెట్టేస్తా. ఇప్పుడు కూడా నేను జూమ్ లోనే ఉన్నా. చాలా చక్కగా, చాలా నీట్ గా బాగా ప్రతి పాయింట్ కూడా ప్రతి లీడర్ పాటించాల్సిందే సార్ అది. చాలా థ్యాంక్స్ సార్. కొన్ని థ్యాంక్ యూ విషయాలు గురువు గారు. మేము కూడా మీలాంటి చాలా నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. మీరు అప్పుడప్పుడు ఇట్లా నేర్చుకునేది ఏం లేదు సార్, మీరు గురువులు ఆల్రెడీ అన్ని మీకు ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. లేదు సార్. కాకపోతే ఏంటంటే ఈ సిస్టమ్ ఏంటంటే చాలా మంది కొన్ని రంగాల్లో మోసపోవటం వల్ల మీలాంటి గొప్ప వ్యక్తులు అవును సార్, చాలా మంది అవును. బిలీవ్ చేయలేదు, కానీ ఇప్పుడు మీరు పట్టుకున్నారు. మీ ద్వారా చాలా మందికి మంచి జరిగే అవకాశం సార్. మీరు రావటం చాలా మందికి బలం అవుతుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక టీచర్ వృత్తిలో ఉండి వచ్చారంటే చాలా మందికి యాక్టివేషన్ కానీ మోటివేషన్ అవుతుంది. మీలాంటి గొప్ప వ్యక్తులు మాతో జర్నీ చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ దినేష్ సార్, ఈ రికార్డింగ్ ఒకసారి గ్రూప్ లో సెండ్ చేయండి సార్. ఎస్ సార్, చాలా వరకు ఖచ్చితంగా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రవి సార్ చాలా మంది ఎక్సైట్ ఉన్నారు. పర్లేదా ఒక్కొక్క నిమిషం తీసుకుందాం బాబు, నీతో మాట్లాడాలని. ఓకే సార్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ రాము సార్, అనకర్లపూడి. డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు నాకు ఎవరిని, ఎందుకంటే మీరు చాలా రోజుల తర్వాత వాయిస్ ఇచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్. మార్నింగ్ సురేష్ సార్. రాము సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ రామ్ సార్. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్. చాలా విషయాలు కనెక్ట్ అయ్యాను. సురేష్ సార్ కూడా మోటివేషన్ బాగా ఇచ్చేవాళ్ళు. నేను కూడా అంటే స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు మటుకు ఎక్కువ శాతం ముందుకు తీసుకెళ్లి కూర్చోబెట్టాలి అనే తాపత్రయం సార్కు ఉండేది. నేను అంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. చదువులో కానీ తింటా కానీ అంత వెనక ప్రదేశంలోనే ఉండేవాళ్ళం మనం. ఈ హైదరాబాద్ ట్రైనింగ్ తీసుకెళ్ళినప్పుడు కానీ అసలు దాని గురించి అసలు అర్థమయ్యేది కాదు. మీరు చెప్పినట్టుగానే ముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏ మీటింగ్ అయినా మోటివేషన్ చేస్తే చాలా చాలా అభివృద్ధి చెందుతారని సార్ ఇప్పుడు చెబుతుండేవాళ్ళు. ఇంకా నాకు కొన్ని రోజులు 1 నెల 2 నెలల మటుకు అసలు వెనకలోనే ఉండేవాడిని. కానీ ముందు కూర్చున్నా కూడా మా ఆలోచన అనేది వెనకగానే ఉండేది. తర్వాత అర్థమైంది చాలా బాగా చెబుతున్నాడు సారు, ఇది మనం గట్టిగా పట్టుకోవాలి అన్న విషయంతో. మీరు కూడా చాలా విషయాలు చెప్పారు సార్. ఒక మనిషి వెనకడుగు వేస్తే ముందుకు రాలేరు, కష్టపడి ముందుకు రావాలి అన్న విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. నాకు బాగా కనెక్ట్ అయింది. అదే విధంగా మా మేడం కూడా అంటారు సార్, ఇప్పుడు నా హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు కానీ కనెక్ట్ చేసి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అట్నే సార్, మేము ఎవరి చేతి వినలేదంటే రవి సార్ గురించే చెప్పేది. సారు ఆనంద్ సారు రవి సార్ని కనెక్ట్ చేసినప్పుడు కనెక్ట్ అయిన తర్వాత అంటే ఇది అర్థమైన తర్వాత నాకు చాలా బాగా తెలుసు. ఆనంద్ సార్ మీరు రెడీగా ఉండండి సార్, నాకు చాలా మంది వస్తారు, మీరు రాయటమే కష్టం అనిపించేది, అందరు ఐడీలు వేసుకుంటా వెళ్ళిపోయింది, మీకు చేయి నొప్పి రెండో చేయితో కూడా రాయాలి, అవసరం అయితే మనుషులు కూడా పెట్టండి అని ఒక మీటింగ్ లో విందంట సార్ మీ మాట. ఆ మాటే చెప్పింది సార్. ఆ మాటే మా మేడం కూడా చెప్పిద్ది. అంటే మీరు ఎవరు రాలేదు నాకు అన్నప్పుడు మీ మాట ఇన్సూరెన్స్ తీసుకునేది సార్ మేడం గాని నేను కానీ అట్లా చేసుకుంటాం. సూపర్ రామ్ సార్. సూపర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ రాము సార్. థ్యాంక్ యూ. నేను కూడా అది అనుకున్నాను, ఇంక రిగ్గింగ్ అనుకున్నాను, కానీ రగ్గేసి పెట్టేటట్టున్నారు అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కూడా. ఇప్పుడు రగ్గు పోరుస్తున్నారు అనమాట. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే, ఒక్క నిమిషం. రామయోగి సార్. రామయోగి సార్ ఈ జూమ్ లోకి దూరాడు రవి సార్ నిన్ను చూసి. శంకర్ సార్ వాళ్ళందరూ వచ్చినట్టున్నారు సార్, మెసేజ్ చేశారు. ఓకే సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామయోగి సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. అంటే మా జూమ్ అయిపోయింది సార్ 7 కల్లా. ఎమ్మటే రవి సార్ దీంట్లో ఉన్నాడు కాబట్టి వదిలి మాటలు వినాలని చెప్పి ఎమ్మటే జాయిన్ అయ్యాము శంకర్ సార్ నేను కూడా. వెరీ గుడ్. థ్యాంక్ యూ రవి సార్. మీ మాటలు వినవసరం లేదు, ఎందుకంటే ప్రతిరోజు మాకు రాంబాణ్ అలాగే ప్రతి ఒక్క మాట మమ్మల్ని ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా కాల్ చేస్తూ ఉంటారు మా కోసం. మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, మీటింగ్స్ ఏం చేస్తున్నారు, పాయింట్స్ ఎలా వస్తున్నాయి, సిఎన్సీలు అని ప్రతి ఒక్క విషయంలో ప్రతిరోజు మీరు మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు.
మీ మాటల్లో ఉండే ప్రతి ఒక్క మాట మాకు సక్సెస్ అవ్వడానికి కారణం అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ రమేష్ మచ్ సార్. సార్. రవి సార్, థ్యాంక్ యూ సార్ అవకాశం రాజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే చాలా థ్యాంక్ యూ. రోజులైన టీం అనేది ఒకటే తర్వాత వన్ డే టీం అంతా కలిసే ఉన్నాం. కొంచెం కుటుంబం పెద్ద అయింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో ఇంట్లో ఉంటున్నాం. ఓకేనా, అంతా ఒకటే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్ వాయిస్ వినపడుతుంది రవి సార్? క్లియర్ సార్, క్లియర్. జాలయ్య సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సురేష్ సార్. జాలయ్య సార్ వినిపిస్తుంది, చెప్పండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఒక దశలో డీలా పడి సురేష్ సార్ ఇంటికి వెళ్ళి ఏం చేయాలని అర్థం కాకుండా పుస్తే కడుపు నిండా టిఫిన్ పెట్టి నాకు ఒకే ఒక మాట చెప్పాడు సార్. ఎల్ఐసిని చేసినట్టు నువ్వు వెస్టేజ్ని చేయాల, చిన్నపిల్లలలాగా ఆడుకున్నావు, అందువల్ల నువ్వు దెబ్బతిన్నావు అన్నారు. ఆ డిపెండెంట్ మీద ఆధారపడి దెబ్బతిన్నప్పుడు ఏం చేయాలనేది ఈ రోజు మీరు నాకు లైఫ్ ఇచ్చారు సార్. ఆయనేమో ముందు నిలబెట్టాడు, ఈ రోజు లైఫ్ ఇచ్చి ఎలా చెయ్యాలనేది మీరు ముందు చెప్పారు సార్. అసలు దీంట్లో ఇంకొక ముఖ్యమైన 2 పాయింట్ ఏంటంటే సార్, సమాజానికి నష్టం జరిగే కోట్లు గడించినటువంటి వాళ్ళు పనికిమాలని యాడ్లో ఇస్తుంటే సమాజానికి లాభము ఆదాయము వచ్చేటువంటి దాన్ని మనం ఎందుకు చేయకూడదు అనేది చాలా గొప్పగా చెప్పారు. ఇంకొక పాయింట్, ఫైల్ మెయింటైన్ చేయటం. ఎవరు ఏం తీసుకున్నారు, ఎవరికి ఏమి ఇచ్చాము, వాళ్ళు ఎన్ని తీసుకున్నారు, ఈ నెలలో ఎన్ని తీసుకుంటారు, ముందుగానే మనం ప్లాన్ చేసుకోవటం అనేది చాలా అది దిక్చూచిలాగా పనికొచ్చింది సార్. ఇప్పుడు నాకు అది చాలా చాలా బాగా ఉంది సార్. చివరగా మీరు 7 పాయింట్లు చెప్పారు. నేను ఖచ్చితంగా మీ 7 పాయింట్లని ఆచరించి ధైర్యంగా నేను నా ముక్కుని నా గోళ్ళని తీసేసుకొని ముందుకు పోతానని మీకు హామీ ఇస్తూ సెలవు, మీ జాలయ్య. సూపర్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసే మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఎందుకంటే ఎల్ఐసి రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి మళ్ళీ ఈ వయసులో మీరు ఈ ప్లాట్ ఎంచుకొని 70 సంవత్సరాల వయసు కాదు, నాకు 27 సంవత్సరాలు ఏదో చెప్తారు డైలాగ్ మీది, దానికి మేము కనెక్ట్ అవుతాము. 27. అవును సార్, అవును 27. కాబట్టి ఈ వయసులో మీరు డిసైడ్ అవ్వటం మాకు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాం. మేము చాలా మీటింగ్ లో కూడా మీ గురించి చెప్తాం, ఎల్ఐసి ఏజెంట్లు కానీ ఎవరైనా కనిపించినప్పుడు. థ్యాంక్ యూ సార్, జాలీ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా మంచి మీరు అనుకున్న లక్ష్యాలు వెస్టేజ్ త్రూ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శిరీష మేడం. ఎస్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు చెప్పిన మాటలో మైసూర్ వెళ్ళి మీరు మార్చుకున్నారన్నారు, కానీ నేను వెళ్ళాను. ఆ కంఫర్ట్ నుంచి అయితే ఇంకా బయటికి రాలేదు సార్. వచ్చాను అనుకున్నాను కానీ ఆ కంఫర్ట్ నుంచి బయటికి రాలేదు. ఖచ్చితంగా పూర్తిగా బయటికి వస్తాను. లాస్ట్ లో చెప్పిన 7 పాయింట్లు ఖచ్చితంగా నన్ను నేనే మార్చుకోవాలి. ఫస్ట్ ఎవరు మనల్ని కాదు, నన్ను నేను మార్చుకొని లాస్ట్ లో చెప్పిన 7 పాయింట్లు నేను చేసి చూపిస్తాను సార్. సూపర్. చాలా మార్పు. రవి సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. కళ్ళు తెరిపించారు సార్ మాకు ఈ రోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోడిలా కాకుండా డేగలాగా ఆలోచించి డేగలాగా మారా సార్ మనం. అది బాగా కళ్ళు తెరిపించారు. ఆల్రెడీ డేగలే సార్, కాకపోతే మీరు లేదు సార్, మీరు కోడే సార్. ఇప్పుడు డేగలే కోళ్ళతో తిరగటం వల్ల కోళ్ళు అది అంతే సంగతి. ఇప్పుడు ఆల్రెడీ మారుతున్నారు. ఆ మార్పు చెందే క్రమంలోనే చాలా బాగా వేస్తున్నారు. మారలేదు అనుకున్నారు, చాలా బాగా అంతకు ముందు మీద చాలా చేంజ్ అయ్యారు సార్. మీరు మంచి సక్సెస్ వస్తుంది, మంచి టీం రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నాగర్వాలి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సిఎన్సి రవి సార్. గుడ్ మార్నింగ్ నాగర్వాలి సార్.
మీరు రవి నీకు కోడ్ ఇచ్చాడు. సిఎన్సి రవి. సార్ థ్యాంక్ యూ మీరు థ్యాంక్ యూ సార్. సార్ మీరు మై- మైసూరు సిఎన్సి గురించి డిసైడ్ అయ్యి మమ్మల్ని అందరం ఇనిషియేట్ చేసుకొని ప్రతి ఒక్క టీంకి మాకు సపోర్ట్గా అది సిఎన్సి గురించి అప్లై చేశారు సార్. మీరు చెప్పిన లాస్ట్ 7 పాయింట్ అందరూ పాటిస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగర్వాల్ సార్. మనం ఫైల్స్ ఉన్న పేషెంట్ల కోసం కాకుండా పీవీల కోసం పోరాడితే మంచి లైఫ్ చేంజ్ అవుతుంది, ఫ్యామిలీ అవును సెట్ సార్, అవును సార్, అయిపోతుంది. అవును సార్, అవును సార్. అదే 3 తరాల లైఫ్ చేంజ్ అవుతుంది కాబట్టి గట్టిగా ఈ పాటు పీవీలు పట్టుకోండి, ఫైల్స్ కాదు. థ్యాంక్ యూ అవును థ్యాంక్ యూ సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈసారి మైసూర్ వస్తాడు రవి సార్. వస్తాను వస్తాను సార్, థ్యాంక్ వస్తాను యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ నాగర్వాల్ సార్ ఫస్ట్ నువ్వు డైమండ్ అవుతావు సార్, నీకు అందులో ఏ డౌట్ లేదని చెప్పాడు. ఆయన కోరిక మేరకు నేను డైమండ్ అయ్యాను. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వాలి సార్. నెక్స్ట్ లాస్ట్ ఎస్ శంకర్ సార్. సార్ సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. వదిలి ప్రిన్స్ గుడ్ మార్నింగ్. సార్ సార్ వద్దు సార్, ఎక్సలెంట్ సార్. మేము అదే మార్నింగ్ మన జూమ్ లో ఉన్నాము, మొన్న జూమ్ అయిపోగానే ఇక నెక్స్ట్ వెంటనే మీరు మాట్లాడుతున్నారని ఆ ఛాన్స్ ఉంటదేమో అని జాయిన్ అయ్యాము. సో విన్నాం సార్, మేము కూడా మీరు దేగ స్టోరీ అది చెప్పారు. సో పర్సనల్లీ మీ మాటలు మమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్ చేస్తా ఉంటాయి. సో మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు సురేష్ అన్న మాకు ఏదైతే చెప్తున్నారో మేము మీకు అదే చెప్తున్నాం శంకర్ సార్, ఇది తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. సో మేము ఎప్పుడు విల్లింగే సార్. మీరు ఎప్పుడైతే అప్లైనర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి బిజినెస్ వచ్చిన తర్వాత మాకు అర్థమైంది. సో ఇప్పటిదాకా మేము కంఫర్ట్ జోన్ లో ఉన్నాము. ఏదో మార్నింగ్ 10కి వెళ్ళామా, ఈవినింగ్ 5కి వచ్చామా, సినిమాకి వెళ్ళామా, చికారు చేసామా, దుప్పటి కప్పుకొని నిద్రపోయామా మార్నింగ్, ఇలా ఉండేవాళ్ళం. మీరు చెప్పారు ఈ స్టోరీలో కోడిపిల్లలాగా అక్కడక్కడ పెరట్లో తిరగకుండా మేఘాల పైన ఎగరాలని ఏదైతే చెప్పారో, సో మేము కూడా ఇప్పుడు మేఘాల పైకి చూస్తున్నాం సార్. మీ బాటలోనే మీ మాటతోనే మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ సార్. అండ్ వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సురేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ. ఇదివరకు మీకంటే కంఫర్ట్ లో ఉండేవాడు శంకర్ సార్ నేను కలిసినప్పుడు స్టార్టింగ్ లో. బట్ మార్చుకున్న విధానం అద్భుతం. గుర్తుపెట్టుకోండి, అందరం కంఫర్ట్ లోనే వచ్చాం. ఇక్కడ ఎవరైతే దీనికి తగ్గట్టుగా మారతారో వాళ్ళకి సక్సెస్. గుర్తుపెట్టుకోండి, కొత్తగా ఏం లేదు. రవి డేగలాగా తయారయ్యాడు, అలాగే మనం కూడా తయారవ్వాలి. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేశ్వరి మేడం. లాస్ట్ ఎస్ రావేల రాజేశ్వరి గారు. నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు 888 ఉంది. వెంకటేశ్వరరావు గారు. సార్ సురేష్ సార్ గుడ్ అమ్మా మార్నింగ్. రాజేశ్వరి మేడం ఒక్క నిమిషం. చెప్పండి అమ్మా రాజేశ్వరి మేడం, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ అది మళ్ళీ మార్నింగ్ సార్. నొక్కు. అమ్మా మాట్లాడు సార్ మాట్లాడు చెప్పిన సార్. మాటలు భలే చెప్పారు సార్, డేగలాగా వెళ్ళాలని. సార్ అమ్మా చెప్పమ్మా, చెప్పు. సార్ రవి సారే కదా సార్? రవి సార్ మాట్లాడు. రవి సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మాట్లాడండి. మార్నింగ్ సార్. మీరు చెప్పినవి అన్ని బాగున్నాయి సార్. థ్యాంక్ యూ మేడం. మీరు లాస్ట్ చెప్పింది డేగలాగా వెళ్ళాలని బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా. డేగలాగా వెళ్ళటం కాదు, డేగలు వెళ్తుంటే మనం చూడటం కాదు, మనం కూడా డేగలాగా ఎదగాల. కోరిక అక్కడ ఉండాలా. ఎదగాలి సార్, ఎదగాలి సార్. ఇప్పుడు నేను వెళ్తా Thank you. ఉంటే రవి కింద నుంచి చప్పట్లు కొట్టలా. అన్నలాగా నేను ఎలా ఎదగాలని ఆ గోల్ పెట్టుకున్నాడు కాబట్టి అవును సార్. ఎగరగలుగుతున్నాడు. అవును కింద సార్. కూర్చొని చప్పట్లు కొడతా ఉంటే మనం కోళ్ళలాగానే ఉంటాం. అవును సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేశ్వరరావు సార్. ఎస్ వెంకటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి.
888 వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రవి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై అప్లైనర్ ఉన్నవ భవానీ మేడం. అండ్ సార్ రవి సార్, ఎక్సలెంట్ టెస్ట్ మోనీ సార్. నేను అంటే టెస్ట్ మోనీస్ చాలా వస్తా ఉంటాయి, కానీ కొంతమంది యూనిక్ గా ఉంటాయి అనమాట. అంటే ఈ మీ టెస్ట్ మోనీ చూసి చాలా మంది ఇంప్రెస్ అవుతా ఉంటారు, ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సో నేను చూసిన వాళ్ళు, అంటే నేను రీసెంట్ గా లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాను. సో నేను విన్న టెస్ట్ మోనీస్ లో మీది ఒకటి, మళ్ళీ కోటి గారు అని ఉన్నారు మన దాంట్లోనే కొండేపు టీంలో. అండ్ ఇంకో ఆయన రామాంజనేయులు గారు అని ఆయన ఒకళ్ళు. ఇట్లా యూనిక్ గా కొంతమంది ఉంటారు సార్ టెస్ట్ మనీస్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక చోట ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వచ్చారు. సో వెరీ వెరీ ఇన్స్పిరేషన్ స్టోరీ సార్ మీది. అండ్ ఇంకోటి మన యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్టు మన పేరు అంటే రికార్డ్స్ లో మన పేరు కాదు, మన పేరు మీద రికార్డ్స్ ఉండాలనే డైలాగ్ నేను చెప్పదలుచుకున్నాను. అంటే మీన్స్ సో అలాగా మనం యూనిక్ గా వెళ్ళాలి. సో ఆ యూనిక్ గా వెళ్ళినప్పుడే మన సక్సెస్ అనేది మన ముందుకు వచ్చేసింది ఆటోమేటిక్ గా. సో సురేష్ సార్, నేను మీకు లాస్ట్ మంత్ చెప్పినట్టే నేను మన రవి గారి లాగే చిన్నగా ఇనిషియేట్ చేశాను. ఆయనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి స్టార్టింగ్ డేస్ లో, సో సేమ్ అదే జరుగుతుంది నాకు కూడా. అదే అది ఇప్పుడు ఏదైతే సార్ టెస్ట్ మనీలో చెప్తాడు అవన్నీ కూడా నేను పాయింట్ అవుట్ చేసుకుని మైండ్ లో పెట్టుకున్నా. సో 100 మందిని చెప్తే 10 నెంబర్స్ నీట్ గా వింటారు, 1 నెంబర్ అన్నా అతను అర్థం చేసుకుంటాడు అనే ఫీలింగ్ నాకు అనిపించింది. సో నిన్న నాది 2వ తారీఖు ఆల్రెడీ సిఎన్సి కంప్లీట్ అయింది సార్ నాది. అండ్ నిన్న ఇద్దరిని జాయిన్ చేయించాను సార్. ఇద్దరిని జాయిన్ చేయించాను, ఒక వినయ్ కుమార్ అండ్ యామిని మేడం. సో వినయ్ కుమార్ కూడా సిఎన్సి కంప్లీట్ సార్. అండ్ యామిని మేడం కూడా ప్రొడక్ట్స్ తీసుకున్నారు సార్ మన గుంటూరు డిఎల్సిపి లో కొత్తపేట. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మాట్లాడదాం, టైం లేట్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ సురేష్ గారు, దినేష్ గారు అండ్ రవి గారు ఎస్పెషల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర, ఇక్కడ ఒక కీ పాయింట్ అందరికి ఉపయోగపడుతుందిగా చెప్తున్నాను. స్టార్టింగ్ లో ఎందుకు మనం చెప్తే జనాలు వినరంటే మన వాయిస్ అంత కాన్ఫిడెంట్ గా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే స్టార్టింగ్ లో అందరికి ఎదురవుతుంటాయి. ఎందుకు ఎదురవుతాయి అంటే నీకే కాన్ఫిడెన్స్ లేదు, నీకే చెక్కు లేదు, నువ్వు చెప్పే మాట అంత పవర్ఫుల్ గా వెళ్ళదు. నిన్ను నువ్వు మార్చుకోకుండా లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తుంటావు, కాబట్టి రిజల్ట్ రావు. ఎప్పుడైతే నువ్వు మార్చుకొని చెక్కు కొట్టి నువ్వు సబ్జెక్ట్ తీసుకొని ఒక పవర్ఫుల్ వాయిస్ తో జనాల్లోకి వెళ్తావో, నువ్వు మారే కొన్ని మంచి వాళ్ళు కనెక్ట్ అవటం మొదలు పెడతారు, రిజెక్షన్ తక్కువ అవుతుంది. అర్థమైందా? ఎందుకు నువ్వు చెబితే రారు కాదు, నువ్వేం చెబుతున్నావు, ఎలా చెబుతున్నావు అనేది కీలకం. ఇప్పుడు రవి సార్ చెప్తే ఎందుకంటారు? ఇప్పుడు 1,00,000 రూపాయలు చెక్ ఉంది, వాయిస్ ఎలా వస్తుంది? పవర్ఫుల్ వస్తుంది. మరి వెనక బ్యాక్ చెక్ ఉంది, ముందు వాయిస్ ఉంది. అవును సార్, బుల్లెట్ పాయింట్స్ అయింది. నిన్ను నువ్వు మార్చుకునే కొంది నీకు టీం రావటం స్టార్ట్ అయింది. నిన్ను నువ్వు మార్చుకోకుండా, నీకు బిజినెస్ అర్థం కాకుండా నువ్వు ఎంత చెప్పినా ఎంతమందికి అడిగిపోయినా రిజెక్షన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ పిబి మేడం. ఎస్, పిబి జయరాజ్ సార్. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది సార్. నిజంగా నేను ఎలా మార్చుకున్నాను అని చెప్పారు సార్. నిజంగా ఈ వెస్టేజ్ లోకి
నేను మార్చుకుంటూ సురేష్ సారు చెప్పిన అడుగు జాడల్లో నడుస్తున్నా సార్. నిజంగా మా తండ్రి అయితే నాకు చెప్పలేదు సార్. అయితే ఒక తండ్రిలాగా సురేష్ సార్ మాత్రం నిజంగా నాకు ఈ వెస్టేజ్‌లో ఎలా చేయాలి, ఏందని ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తా ఉన్నారు సార్. మీరు చెప్పిన దాంట్లో అయితే నాకు 7 విషయాల్లో మాత్రం ఒక డాగ ఎలా అనే దాని గురించి ఆ 7 విషయాలు నాకు కనెక్ట్ అయినాయి సార్. అలాగనే సీఎన్‌సీ గురించి కూడా నాకు అది బాగా కనెక్ట్ అయింది సార్. మనం మైసూరు వెళ్ళాం సార్ మేము. అప్పుడు వెళ్ళినప్పుడు చెప్తే చెయ్యాలి అనే దాని గురించి నిజంగా చెప్తే చెయ్యాలని చెప్పని విషయం ఇక్కడ ఏందంటే సార్, నేను ఈ నెలలో సీఎన్‌సీ 100%గా 2వ తారీఖు సీఎన్‌సీ చేయటానికి సురేష్ సార్ చెప్పినట్టు 2వ తారీఖు మీరు సీఎన్‌సీ వోచర్ పెట్టాలంటే నేను ఇదివరకైతే మాత్రం పెడదాము అని చెప్పని అనుకునేవాడిని. కొన్ని కారణాల వలన అక్కడ వెళ్ళి ఇబ్బంది పడేవాడిని. అయితే ఇప్పుడు మాత్రం నేను మార్చుకున్న దాని వలన నిజంగా నేను మార్చుకొని నేను చెయ్యాలి అనే గోల్ పెట్టుకొని నేను చేస్తున్నాను కాబట్టి నిజంగా అందరూ నాకు అనుకూలంగా నాకు వచ్చిన లైఫ్ లైనర్స్ కూడా సార్ బాగా చేస్తున్నారు సార్. చాలా టైం తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జరా సార్. థ్యాంక్ యూ జరా సార్. జరా సార్ గమనించాల్సింది, రవి సార్ మమ్మల్ని నుంచి ఏం అబ్జర్వ్ చేశాడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. నేను 3 గంటలు 4 గంటలు మాట్లాడుతా ఉన్నా, వాళ్ళ టీముని తీసుకొచ్చి బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ప్లాట్ఫామ్ల దగ్గర పక్కన కూర్చోబెట్టి వినిపించేవాడు. అర్థమైందా? స్టార్టింగ్ లో బిజినెస్ ని నా మాట, నేనేం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఈ రోజు కూడా ఇందాక సెషన్ లో అన్నాడు చూసావా, అన్న మీటింగ్ మొత్తం అయిపోయినాక ఒక 15 నిమిషాలు మాట్లాడేది అది మిస్ అవుతున్నానేమో అని బాధగా ఉంటది ఎప్పుడప్పుడు అన్నాడు. సో ఇక్కడ కీ ఏంటంటే నా నుంచి వాళ్ళు 100% కాపీ చేశారు. కాపీ చేశాక రిజల్ట్ రావటం మొదలైంది. మీరు ఫస్ట్ చేయాల్సింది జనాల్లోకి వెళ్ళటం కాదు, నా నుంచి మీరు ఏం నేర్చుకోలేదు నేర్చుకోండి, ఓట్లు ఆటోమేటిక్ గా వస్తాయి. అవును సార్, పొద్దుల నుంచి నేను మార్చుకుంటున్నాను సార్. నాకు బాగా మీరు చెప్పిన మాటలు అక్కడి నుంచి కనెక్ట్ అయినాయి సార్. జస్ట్ నన్ను అబ్జర్వ్ చేయండి. మీటింగ్స్ లో లీడర్షిప్ ట్రైనింగ్లకి నా మాటలు, మీటింగ్ అయిపోగానే రవి సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ రవి సార్, చాలా టైం ఇచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా సెషన్ చాలా ఇవ్వాలి, చాలా ఇవ్వాలి. లీడర్స్ చాలా మంది కొంచెం మన మధ్య అంటే జూమ్ సపరేట్ అయ్యాక కొంచెం నెగిటివిటీ, అంటే ఆ సాకులు ఈ సాకులు నెగిటివ్ క్రియేట్ చేయడానికి చాలా మంది నాకు చిన్న చిన్న వార్తలు మోసుకొస్తా ఉన్నారు అనమాట మన మధ్య. సో ఇక్కడ కీ లీడర్స్ గమనించాలి. రవి జూమ్ మీటింగ్ ఇచ్చింది, ఇప్పుడు ఒక్క పాయింట్ అన్నా పక్క టీంకి ఇస్తున్నాను, అరే వీళ్ళకి ఇస్తే వీళ్ళ బిజినెస్ డెవలప్ అయ్యిద్ది, నా బిజినెస్ కి అడ్డం కదా వీళ్ళు అనే థాట్ ఎక్కడన్నా ఏ మాటలన్నా కనపడిందా? గమనించాలి. మాట అనేటప్పుడు మనకు అండర్స్టాండింగ్ లెవెల్సే లేవు, మనిషిని అర్థం చేసుకునే తీరే లేదు. ఎప్పుడు రవి గాని ఆనంద్ గాని మేము ఇంత బాండింగ్ గా ఉండటానికి ఎంత పెద్ద వ్యవస్థ. ఈ రోజుకి కూడా ప్రతి టీముని మీరు అబ్జర్వ్ చేయండి, అందరూ అప్లైనెస్ డౌన్లైన్స్ క్లాషెస్ ఉన్నాయి. బట్ మా వరకు ప్రసాద్ సార్ కానీ, దినేష్ సార్తో కానీ, రవి సార్తో కానీ, ఆనంద్ సార్తో కానీ ఇంతవరకు మా మధ్య ఒక చిన్న విషయం కూడా రాల. అంత అండర్స్టాండింగ్ వెళ్తున్నాము. చిన్న చిన్న మైండ్ సెట్లు ఉన్న వాళ్ళు నెగిటివ్ గా తీసుకోబాకండి, అది మీ అండర్స్టాండింగ్. సో నిజంగా రవి, నేనైతే ఒక పాయింట్ కూడా తీసుకోను, ఎందుకంటే నీ గురించి నాకు ఫస్ట్ నుంచి తెలుసు. సో ఇలాగే ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలన్నా, నా స్థాయిలో అన్నా నాకు ఈ హెల్ప్ కావాలన్నా అంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నువ్వు 10 మంది గెలవాలని మంచి మనసుతోటి బిజినెస్ చేస్తున్నావు, నీలో కల్మషం లేదు. దేవుడు నీకు ఎప్పుడు కూడా అదే మైండ్ సెట్, అలాగే సక్సెస్ ఇస్తాడు. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ అన్న, అలా సపోర్ట్ చేయబట్టి మేము కూడా ముందుకు వెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. దినేష్ సార్, క్లోజ్ ద జూమ్. దినేష్ సార్. సరే సార్, బస్ లో ఉన్నాను, కొంచెం సిగ్నల్ ఎర్రర్ వచ్చింది. ఓకే సార్, క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సురేష్ సార్.